అనే విషయాలు తెలుసుకున్నాం. సో ఈ సెషన్లో ఏంటంటే కంప్లీట్ బిజినెస్ని ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఏమి చేయకూడదు, అలా కంప్లీట్ విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. ఈ సెషన్ చేయబోయే వ్యక్తి మిస్టర్ చక్రవర్తి గారు. ఈ బిజినెస్లో డైమండ్ డైరెక్టర్గా ఉన్నారు. చాలా సీరియస్ లీడర్. సార్ చక్రవర్తి గారు, వెల్కమ్ టు AWW సార్. థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ గారు. ఆల్రెడీ మీకు స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వార్మ్ వెల్కమ్. సో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, అండ్ గుడ్ ఈవినింగ్ టు న్యూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు సెషన్ అనేది VIP అంటారు. సో VIP అంటే వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. సో ఆ నేమ్ లోనే ఉంది వెస్టేజ్ కంపెనీ తాలూకా ఇనిషియేటివ్. అంటే ఇనీషియల్ గా మనం ఎవరైతే సైన్ అప్ చేస్తారో, ఎవరైతే ఇనీషియల్ గా స్టార్ట్ అవుతారో, ఒక డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అసలు వెస్టీజ్ ని ఏ విధంగా నేను చేయాలి, అసలు ఏంటి వెస్టీజ్, అసలు ఇది నాకు ఏ విధంగా కెరీర్ పరంగా నాకు హెల్ప్ అవుతుంది, సో ఏ విధంగా నాకు ఇది నెక్స్ట్ లెవెల్ నన్ను ఏ విధంగా తీసుకెళ్తుంది. ఓకే, సో ఇటువంటి విషయాల గురించి మనం క్లియర్ గా మనం డిస్కస్ చేయొచ్చండి. అండ్ ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే లాస్ట్ మొన్న సాటర్డే సండే ఎవరైతే కంటిన్యూగా సెషన్స్ ఎవరైతే విన్నారో, సో ఈ రోజు దానికి కనెక్టివ్ సెషన్ అండి, మండే సెషన్ అనేది VIP. సో ఇది డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ కాబట్టి ఐ హోప్ అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి, ప్రతిదీ కూడా. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్. సో కాబట్టి ఒక బుక్ పెన్ను తీసుకొని ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ అండి. సో మై సెల్ఫ్ ప్రమోద్ చక్రవర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సో నేను ఈ కంపెనీలో డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. గత 1.5 year నుంచి సీరియస్ యాటిట్యూడ్ తో ఈ బిజినెస్ నేను బిల్డ్ చేస్తున్నాను. సో ఈ రోజు నా టాపిక్ VIP వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. అంటే మనకి ప్లాన్ అర్థమైంది, ప్రొడక్ట్స్ అర్థమైనాయి, సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, సో ఈ రోజు ఈ సెషన్ మీకు ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నారు, ఒక 3 months 4 months 5 months అయింది. ఇనీషియల్ గా చాలా వరకు బాగా చేసుకుంటూ వెళ్ళారు, కొంత స్లో అయింది. లేదనుకుంటే ఈ రోజు మీరు స్టార్ట్ చేశారు, ఇనీషియల్ గా కొత్త 2 రోజులు అయింది జాయిన్ అయ్యి, మీకు ఇది బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే పాత వాళ్ళకి అంటే ఆల్రెడీ బిజినెస్ లో 6 months అయింది, మీరు 10% నుంచి 11% డైరెక్టర్ అయ్యారు, డైరెక్టర్ నుంచి మళ్ళీ మీరు స్లో అయ్యారు. సో ఎప్పుడు కూడా ఏంటంటే మన సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గా ప్రూవెన్ సిస్టమ్ అండి. అంటే ఇది నేను ఒక్కరిని చేసిన సిస్టమ్ కాదండి. ఈ రోజు కంపెనీలో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఫాలో అవుతున్న ఒక యూనిక్ సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ ను కానీ మీరు ఫాలో అవ్వగలిగితే 100% మీరు వెస్టీజ్ లో సక్సెస్ అనేది గ్యారంటీ అండి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ హియర్ ఇట్ ఇస్ వై టు చూస్ వెస్టీజ్ యాజ్ కెరీర్. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ మీకు చాలా మందికి వస్తుంది కన్ఫర్మ్ గా. లేదనుకుంటే మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు, సో ఎందుకు వెస్టేజ్ ని నువ్వు చూస్ చేసుకున్నావు కెరీర్ కింద అనొచ్చు. సార్ నా పాయింట్ ఇక్కడ ఏంటంటే యువర్ చూస్ వెస్టీజ్ యాజ్ ఏ కెరీర్. ఎందుకు చూస్ చేసుకోవాలి వెస్టీజ్ ని కెరీర్ కింద? ఓకే, ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్స్ అండి. సో హియర్ సెలెక్టింగ్ వెస్టేజ్ యాజ్ ఎ కెరీర్. సో కెరీర్ కింద మనం కానీ వెస్టీజ్ ని తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సో ఎవరైనా అడిగితే వాళ్ళకి ఎటువంటి మనం ఆన్సర్ చెప్పాలి, లేదంటే మనల్ని కొంతమంది క్వశ్చన్ చేస్తారు, సో ఎందుకు వెస్టీజ్ చేయాలి, ఎందుకు వెస్టీజ్ ని కెరీర్ గా తీసుకోవాలి, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వెస్టీజ్ ని ఎందుకు చేయాలంటే ఐ హావ్ ఏ ఆన్సర్స్ అండి, మీకు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ జనరల్ గా నేను ఈరోజు కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ నేను డిస్కస్ చేస్తాను, డోంట్ మైండ్ అండి. ఎందువల్లంటే సో కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మనం ఆల్రెడీ మాడుకున్నాం. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు జాబ్ చేస్తారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారు, వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే నా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆర్ యూ హ్యాపీ విత్ ద ఇన్కమ్ యూ ఆర్ ఎర్నింగ్ ఎవ్రీ మంత్? ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ ద్వారా సంపాదించే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ ద్వారా మీరు హ్యాపీగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? అండ్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ జాబ్? మీ జాబ్ లో మీరు సాటిస్ఫాక్షన్ ఉందా? సో ఓకే, ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత వస్తుంది అనేది సెకండ్ పార్ట్ అయితే, సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్? మీకు నచ్చిన జాబ్ మీరు చేస్తున్నారా, లేదనుకుంటే వచ్చిన జాబ్ చేస్తున్నారా, తప్పక చేస్తున్నారా? ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్, డూ యూ హ్యావ్ ఏ గ్రోత్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో, దాని నుంచి మీకు ఒక గ్రోత్ ప్లాన్ ఏమైనా నెక్స్ట్ నేను ఎలా ఉండబోతున్నాను, ఏ విధంగా ఉండబోతున్నాను, ఎటువంటి లైఫ్ నేను లీడ్ చేయబోతున్నాను, అటువంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఓకే, అండ్ దీస్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్ అండి. ఒకవేళ ఈ రోజు మీరు బిజినెస్ లో
స్టార్ట్ అయ్యారు, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తే లేదా జాబ్ చేసే వాళ్ళకి ఇది ఒక క్వశ్చన్ సార్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? సో మనం క్వశ్చన్ చేసుకుందాం ఇక్కడ నుంచి. సో ఎందుకు వెస్టీజ్ ని కెరీర్ గా తీసుకోవాలన్న దానికి నా దగ్గర ఆన్సర్స్ ఏంటంటే, హావ్ యూ థాట్ వాట్ ఇన్కమ్ యూ విల్ బి ఎర్నింగ్ ఇన్ 3 years ఫ్రమ్ నౌ? ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 years లో మీరు ఎంత ఇన్కమ్ సంపాదించబోతున్నారు, ఎంత ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ ఉంటే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 years ఎంత ఉండాలి, ఎంత వస్తుంది అనుకుంటున్నారు, ఎంత సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఓకే, ఎంత రావచ్చు? అండ్ ఇక్కడ నుంచి 10 years, అండ్ ఇక్కడ నుంచి 30 years. మై క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్ అండి, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? సో ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఫ్యూచర్ గురించి? మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? సో ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు, ఓకే, మీకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఓకే, బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 30 years లో నా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా గ్రోత్ ఉండబోతుంది, ఏ విధంగా నా లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతానని మీకు ఏదైనా ఒక గ్రోత్ ప్లాన్ ఏదైనా ఉందా? ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? అండ్ వుడ్ యూ లైక్ టు లీడ్ యువర్ లైఫ్ ద వే యూ హ్యావ్ బీన్ టిల్ నౌ? ఇప్పుడు దాకా మీరు జీవించాలనుకున్న జీవితం మీరు లైఫ్ లీడ్ చేశారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావ్ యూ రియలైజ్ దట్ ఇఫ్ యూ డోంట్ రియలైజ్ నౌ ఇట్ మైట్ బి టూ లేట్ ఫర్ యూ? మీకు అనిపిస్తుందా, నేను ఇప్పటికి వచ్చి నేను మంచి లైఫ్ స్టైల్ ఇక్కడ తీసుకోలేదు సార్, నేను 2 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను, బట్ నాకు మంచి లైఫ్ స్టైల్ అయితే రాలేదు, నా లైఫ్ నేను ప్రాపర్ గా నేను లీడ్ చేయలేకపోతున్నాను, నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను? ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడైనా వచ్చినాయా మీ మైండ్ లో? ఓకే, అఫ్ కోర్స్ వచ్చుంటే దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ అండి. ఓకే, కొంచెం ఫోకస్ చేయండి సార్. ఓకే, అండ్ నెక్స్ట్, డూ యూ అండర్స్టాండ్ ద కేటగిరీ ఇన్ విచ్ యువర్ కెరీర్ ఫాల్స్? ఓకే, ద కెరీర్ ఫాల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ కెరీర్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, సో ఆ కెరీర్ లో మీకు గ్రోత్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏదో ఒక సర్టైన్ టైం పీరియడ్ లో మనం ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటాం. సో మనకి సర్వైవల్ ఇన్కమ్ కావాలంటే ఏదో ఒక జాబ్ చూస్ చేసుకుంటాం. ఆ జాబ్ లోని స్టిక్ ఆన్ అయిపోయి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచే మనీ గెయిన్ చేయాలనుకుంటాం. బట్ వాస్తవానికి అది ప్రాక్టికల్ గా వచ్చేసరికి దిస్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు కెరీర్ ఇలా ఉండబోతుందా, ఇలా మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించగలిగారా? ఒకవేళ ఆలోచిస్తే ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే. అండ్ నెక్స్ట్, అండ్ నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, డోంట్ మైండ్ ఎవ్రీబడి, నేను ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదండి, దిస్ ఇస్ ద రియల్ ట్రూత్ అన్నమాట. ఎందుకు అంటే ఆల్ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఈ పీపుల్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ అనమాట. ఎందువల్లంటే జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పాండమిక్ తర్వాత చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. ఇక్కడ నా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ అండి. ఓకే, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దట్స్ లైక్ ఎ సర్వీస్, ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్కమ్, ఇక్కడ చూడండి ఇది ఇన్కమ్ అండి, సో ఇది మీ ఏజ్ అండి. ఓకే, ఇక్కడ మీకు చూసుకుంటే మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో మీ వర్క్ మీకు ఫ్లెక్సిబుల్ టైంలో ఉంటుందా? మీకు నచ్చిన టైంలో మీరు చేయొచ్చా? లేదనుకుంటే మీరు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏమైనా ఉంటుందా? మీ జాబ్ లో మీకు చేయడానికి ఏం లేదండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్, మీకు ఏది ఉండదు. మీకు బాస్ ఉంటాడు, మీ బాస్ ఏం చెప్తే మీరు చేయాలి. సో ఖచ్చితంగా మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుందండి. ఓకే, ఇన్కమ్ ఎప్పుడు కూడా మనకి సేమ్ గ్రోత్ అప్ ఉండదు, ఏమి ఉండదు అనమాట. కానీ ఖర్చులు మాత్రం బాగా పెరుగుతూ ఉంటాయి, రైట్? అండ్ సర్వీస్ మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు వర్క్ చేయాల్సిందే, 365 days 24 hours బాస్ ఏం చెప్తుంది మీరు చేయాలి ఒక జాబ్ లో అయితే. ఓకే, అదే వెస్టీజ్ లో మీరు కంపేర్ చేసుకుంటే, వెస్టీజ్ గాని మీరు కెరీర్ గాని తీసుకోగలిగితే, ఓకే, సో ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే యూ హ్యావ్ ఎ ఫ్లెక్సిబుల్ టైం అండి. మీకు నచ్చిన టైంలో, నచ్చిన ప్లేస్ లో, నచ్చిన వ్యక్తితో మీరు చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఇన్కమ్ ఉంటుందండి, బట్ జాబ్ లో మాత్రం ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి. మనం జాబ్ కి వెస్టీజ్ కి కంపేర్ చేసుకోండి, ఇంకా నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్, స్మాల్ బిజినెస్. కొంతమంది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, చిన్న వ్యాపారస్తులు పెట్టుకునేవారు. ఓకే, ఇక్కడ మీరు వీళ్ళకి చూసుకుంటే పాయింట్ ఇక్కడ కూడా చూడండి, ఇన్కమ్, ఏజ్. ఇక్కడ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో సార్ ఒక చిన్న బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలన్నా మోర్ దాన్ 5 lakhs, ఓకే, 3 lakhs, 5 lakhs, 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేయాలండి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ టు యువర్ బిజినెస్. అండ్ ఇన్వెస్ట్ చేసి సరిపోతుందా, దాంతో పాటు ఎఫర్ట్స్ పెట్టాలి, వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ ఉంటుందండి, ఫ్యామిలీ అంతా కష్టపడాలి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా మీరు ఎంత కష్టపడితే అంతే వస్తుంది.
అంటే మీకు వచ్చేదంతా కూడా యాక్టివ్ మనీ, జాబ్ లోనైనా యాక్టివ్ మనీ వస్తుంది, స్మాల్ బిజినెస్ లో కూడా మీకు వచ్చేది యాక్టివ్ మనీ అనండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు మీకు ఇన్కమ్ అనేది అలాగ పెరిగి 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 అలాగ ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుందండి. సో చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకున్నారు. అదే వెస్టేజ్ లోకి వచ్చేసరికి ఏంటంటే దేర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్ అని. సో ఒక 0% మన ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిస్క్ ఫ్రీ బిజినెస్ మీరు ఆపరేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద పాసిబిలిటీ ఇన్ వెస్టేజ్. ఓకే, అండ్ కమింగ్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ గా కానీ లేదా ఒక బిజినెస్ కానీ చూసుకుంటే మీకు అన్స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుందండి. ఎగ్జాంపుల్ మీరు రకరకాల బిజినెస్ కానీ మీరు డీల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ డీల్స్, ఏదైనా ఒక ప్రాపర్టీ సైట్ చూసారు, ఏదో రియల్ ఎస్టేట్ కానీ ఇది కానీ చూసారు. సో అది మీరు అంటే ఎప్పుడో ఒక వెంచర్ వేసారు, దాన్ని అమ్మాలి, దాన్ని అమ్మితే మీకు కమిషన్ వస్తుంది. ఇది ఇట్స్ నాట్ 360 degrees అండి. సో అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఆర్డ్స్ ఎక్కువ ఉంటాయి జాబ్స్ లో, అది కూడా గ్యారంటీ లేదు. అండ్ సీజనల్ ఇన్కమ్స్, కొన్ని బిజినెస్ ఉంటాయి సీజనల్ వైజ్ గా అవుతుంటే తర్వాత క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మరి రిమైనింగ్ టైం ఏం చేస్తారు? ఓకే, లేదంటే ఏదైనా కన్సల్టెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో పంపిస్తాం, లేదా జాబ్స్ ఇప్పిస్తాం, లేదంటే ఇలా కొన్ని ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది స్టేబుల్ గా ఉండదండి. ఓకే, ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంటుంది, రైట్? అండ్ మెకానిక్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఎక్సెట్రా ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ చూసుకుంటే యూ హ్యావ్ ఎ అన్స్టేబుల్ ఇన్కమ్. అంటే మీరు ప్రొఫెషనల్ గా జాబ్ లో చూసుకున్నా, ఒక బిజినెస్ లో చూసుకున్నా కూడా మీ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ గా అయ్యే పద్ధతి అయితే లేదు. గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఉండదండి. ఓకే, అండ్ కమింగ్ టు వెస్టీజ్, ఇక్కడ మీకు డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ వెస్టీజ్ లో చూసుకుంటే ఇన్కమ్ విచ్ రైజెస్ లైక్ ఎ సన్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే సార్ ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు, ఇక్కడ మీరు చూడండి, నేను ఈ చార్ట్ లో మీకు కనిపిస్తుంది, దిస్ ఇస్ కాల్డ్ ఇన్కమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏజ్ ఫ్యాక్టర్, మనకి ఇంతకు ముందు స్లైడ్ అది ప్రతిదీ అదే మనం చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక కొంత టైం, రైట్, ఒక కొంత టైం మీరు వర్క్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీలో కొంత టైం వర్క్ చేస్తే మీ ఇన్కమ్ అనేది గ్రాడ్యువల్ గా గ్రో అవుతుందండి. ఓకే, గ్రాడ్యువల్ గా గ్రో అయ్యి ఒక లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇట్స్ హిట్ లైక్ ఏ రాకెట్ అనమాట. ఓకే, ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్ గా మీరు గ్రో అయిపోతారండి. అంటే ఇక్కడ మీరు చూడండి, మీరు లైఫ్ లాంగ్ కష్టపడాలంటే లేదంటే కొంతకాలం మీరు కష్టపడితే చాలు. ఓకే, అరౌండ్ 2 years 3 years 4 years 5 years వాట్ ఎవర్ ద టైమ్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ గెట్ ద మనీ అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ వెస్టేజ్ బిజినెస్ అండి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకు వెస్టీజ్ నేను కెరీర్ గా తీసుకోకూడదు? ఓకే, దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అండి. సో ఓన్ ఏ వెస్టేజ్ బిజినెస్, ఇక్కడ మన వెస్టేజ్ బిజినెస్ మనం చేయటం వల్ల అంటే యూ ఓన్ ఏ బిజినెస్. సార్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నానండి, యూ ఓన్ ఏ బిజినెస్, యు ఆర్ ద బిజినెస్ ఓనర్, అందుకే యు ఆర్ ద బాస్. మీరు ఎప్పుడైతే వెస్టేజ్ ని బిజినెస్ గా మీరు టేకప్ చేశారో యూ హ్యావ్ ఎ బిజినెస్. అండ్ చూస్ ఓన్ వర్కింగ్ అవర్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, సండే, హాలిడేస్, వాట్ ఎవర్ అ టైం మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, మార్నింగా, ఈవినింగా, మధ్యాహ్నమా, మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చండి. మీకు సండే హాలిడే కావాలి తీసుకోవచ్చు, నో ఇష్యూస్. మీకు సండేస్ వర్క్ చేద్దాం అనుకున్నారు చేయొచ్చు, హాలిడేస్ లో వర్క్ చేద్దాం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దెర్ ఈస్ నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. మీరు ఈ టైంలో చేయాలి, ఇన్ని గంటలు చేయాలన్న ఏం లేదంటే మీకు నచ్చిన టైంలో చేయొచ్చు. ఓకే, అండ్ చూస్ ద పీపుల్ విత్ హూమ్ యూ వుడ్ లైక్ టు వర్క్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ అవర్ వెస్టేజ్ బిజినెస్. మీకు చూసుకుంటే ఏదైనా ఒక బిజినెస్ లో కానీ ఏదో జాబ్ లో కానీ యూ డోంట్ సెలెక్ట్ ఎనీబడి. మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఏమి ఉండదండి, పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ వెస్టేజ్ లో మీకు నచ్చిన వాళ్ళతో మీరు బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ, యూ కెన్ సెలెక్ట్ పీపుల్. సో లైక్ మైండెడ్ పీపుల్ తో మీరు మాట్లాడతారు, ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్, మీరు ఆయన రైట్ పర్సన్ అయితే మీరిద్దరు కలిసి టీం వర్క్ చేయొచ్చండి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బిగ్ బిజినెస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చూస్ వేర్, ఇన్ విచ్ ఏరియా, టౌన్, స్టేట్ యూ వాంట్ గ్రో యువర్ బిజినెస్. బికాస్ వెస్టేజ్ అనే కంపెనీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. పూర్తిగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నేషనల్ లెవెల్లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి ఊర్లో కూడా మనకి వెస్టేజ్ అనే బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా మనకి 50+ ఆఫీసెస్ ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆపరేట్ చేయొచ్చు, ఏ స్టేట్ కి వెళ్ళినా ఆపరేట్ చేయొచ్చు, ఏ డిస్ట్రిక్ట్ కి వెళ్ళినా ఆపరేట్ చేయొచ్చు. సో అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెస్టేజ్ కంపెనీ మనకు రెడీ చేసి ఉంచిందండి. సో యు గో ఎనీవేర్. ఓకే, ప్లాన్ హౌ మచ్ యుడ్ లైక్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ బిజినెస్ అండి. సో మీకు నెక్స్ట్ మంత్ ఇన్కమ్ ఎంత కావాలో ఈ రోజు మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. యూ కెన్ డిసైడ్, యూ కెన్ ప్లాన్ అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్. యూ కెన్ గెట్ మోర్ మనీ. సో మీకు జాబ్ లో ఉంటుందా, బిజినెస్ లో ఉంటుందంటే నో. బట్ ఇక్కడ మనకి వెస్టీజ్ లో మాత్రం యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్
డే బై డే, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్, యూ హావ్ టు ఇంక్రీజ్. ఇట్ ఈస్ యువర్ రిమోట్ కంట్రోల్. మీ చేతిలో ఉంటుందండి, మీ బిజినెస్ మీ చేతుల్లో ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. ఓకే, సో వెస్టీజ్ ఇస్ ద ఓన్ బిజినెస్, యూ ఓన్ ఏ బిజినెస్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ఒక కంపెనీలో మనం ఒక కెరీర్ గా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, చూస్ వెస్టీజ్ as a కెరీర్. యూ హ్యావ్ గ్రోత్ ఉండాలి, సక్సెస్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే కంపెనీ ఉన్న ప్రొడక్ట్స్, మేనేజ్మెంట్, మార్కెట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో దీస్ 5 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్, అవునా కదా? కంపెనీ బ్యాక్గ్రౌండ్ మనకి స్ట్రాంగ్ పొటెన్షియల్ గా ఉంటే ఈ బిజినెస్ ని మీరు ఎంతవరకైనా తీసుకెళ్ళగలుగుతారు. ఓకే, అటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన కంపెనీ వెస్టీజ్. అండ్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఫినామినల్ ప్రొడక్ట్స్ అండి. ఓకే, ఈ రోజు వరకు ఏ ప్రొడక్ట్ కూడా రిజల్ట్ లేకుండా ఏ ప్రొడక్ట్ లేదండి. సో రిజల్ట్ లేని ప్రొడక్ట్ వెస్టీజ్ అమ్మదు, వెస్టీజ్ తయారు చేయదు, వెస్టీజ్ ప్రమోట్ చేయదు. ఓకే, అండ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి దోస్ పీపుల్ ఆర్ ఫినామినల్ అండి. ఇటువంటి లీడర్షిప్, ఇటువంటి మేనేజ్మెంట్ నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదండి. అటువంటి అద్భుతమైన మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ స్ట్రక్చర్ కానీ, మార్కెట్ లో కంపెనీ తరఫు తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే కంపెనీ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వి ఫాలో ద సిస్టమ్ అండి. సో ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఆ కంపెనీకి ఉంటుందో డెఫినెట్ గా మనకి గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే గ్రోత్ సక్సెస్ ఉందో ఆటోమేటిక్ చూస్ యాజ్ ఏ కెరీర్, రైట్? హియర్ ఇస్ అ కంపెనీ అండి. కంపెనీ తాలూకా మీకు ప్రొఫైల్ చూపిస్తాను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ విత్ స్టేబుల్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ విత్ స్టేబుల్ మేనేజ్మెంట్ అండి. ఎక్కడా కూడా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మన కంపెనీ మీరు చూసుకుంటే ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుందండి. ఇప్పటికి మనం 17 years కంప్లీట్ చేసుకున్న వితే CAGR రేట్ 79% గ్రోత్ అండి. అంటే క్యూములేటివ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ అంటారు అన్నమాట. అది 17% గ్రోత్ లో ఉంది ఈ కంపెనీ. అండ్ మోర్ దాన్ 2.5 crore డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఇండియా. 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి మన ఇండియాలో. అలాగే 48 ఆఫీసెస్ ఇన్ ఇండియా, అక్రాస్ ఇండియా, పాన్ ఇండియా మొత్తం మీద 48 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆఫ్లైన్ సెంటర్స్, ఆన్లైన్ సెంటర్స్ చూసుకుంటే 3500 ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీ ట్రైనింగ్స్ హెల్డ్ ఎవ్రీ మంత్. సార్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇప్పటికొచ్చి ఇన్ని వేల ట్రైనింగ్స్ చేస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే సార్ మార్కెట్ సార్ వెస్టీజ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే పాండమిక్ సిచ్యువేషన్ లో, లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో కంపెనీ చేస్తున్న డిజిటల్ ట్రైనింగ్స్ చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ సార్. ప్రతి ప్రొడక్ట్ గురించి, ప్రతి వీక్లీ ట్రైనింగ్స్, డైలీ ట్రైనింగ్స్. సో వెస్టేజ్ కంపెనీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మెయిన్ గా వాళ్ళు పెట్టేదంతా కూడా ట్రైనింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారండి. ఎందువల్లంటే దే రీచ్ దేర్ గోల్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఎక్కువ ఆలోచించి ఏదైనా కంపెనీ ఉందంటే అది వెస్టేజ్ అండి. అండ్ 350+ ప్రొడక్ట్స్, 19 డిఫరెంట్ కేటగిరీస్ అండి. ఇది చెప్పడానికి చాలా అద్భుతమైన ఇదండి. ఎందువల్లంటే 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ మా కంపెనీ నుంచి చెప్తారు, కానీ ఎన్ని కేటగిరీస్ లో ఉన్నాయి? దిస్ వెరీ ఇంపార్టెంట్. కేటగిరీస్ బట్టే కదండి మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. 19 కేటగిరీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. అండ్ ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ అండి. ఇండియాలో స్టార్ట్ అయ్యి, ఇండియాలో సక్సెస్ అయ్యి, ఇండియాలో నెంబర్ 1 అయ్యి, ఇండియాలో మీకు డిజిటల్ గా 7th ర్యాంక్ తీసుకున్న ఈ వెస్టేజ్ అన్న కంపెనీ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా సాచురేట్ అయింది. బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఒమాన్, సౌదీ అరేబియా అండ్ UAE. సో ఇలా కొన్ని దేశాల్లో కూడా మన కంపెనీ విస్తరణ జరిగిందండి. అట్ ద సేమ్ టైం మిషన్ టు అమాంగ్ ద టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే టాప్ 10 లో ఉండాలనే కంపెనీ తాలూకు ఒక మిషన్ తో వర్క్ చేస్తుంది 2025 నాటి. అండ్ అన్డౌటెడ్లీ కంపెనీ విల్ రీచ్ టాప్ 10 పొజిషన్ అండి ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అటువంటి కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి మనకి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు వెస్టీజ్ ని మనం కెరీర్ గా చూస్ చేసుకోకూడదు? ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ చూసుకునేసరికి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 19 కేటగిరీస్ ఆల్రెడీ మీరు CNT ట్రైనింగ్ లో వినే ఉంటారు. ఇన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏవేవి కేటగిరీస్ ఉన్నాయి. సో ప్రతిదానికి ఇదంతా కూడా యూనిక్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అండి. సో ఇండియాలోని ఫస్ట్ టైం అండి ఒక కణానికి కావలసిన పోషకాహారాన్ని ఏ విధంగా సమపాలుగా, సమతుల్యంగా ఇవ్వాలి, ఏ విధంగా దాన్ని డిజైన్ చేయాలి, ఏ విధంగా ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేయాలి, దానికి ఒక CNT ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇండియాలో టాప్ కంపెనీ అయ్యిందండి వెస్టేజ్ కంపెనీ. ఓకే, ఎవ్వరు చేయలేని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వెస్టేజ్ చేస్తుందండి. అండ్ డిఫరెంట్ కేటగిరీస్, 19 డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ ద హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండి. సో సార్ ఇప్పటి వరకు వెస్టేజ్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ టచ్ చేస్తే దాని క్వాలిటీని మీరు జడ్జ్ చేయక్కర్లేదండి. ఆల్వేస్ సింప్లీ సూపర్బ్ అండి. దట్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ జనరేటింగ్
and sustaining consumer loyalty towards the brand. సో ఈ రోజున 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ వెస్టీజ్ కి లాయల్ కస్టమర్లుగా ఉన్నారండి. ఎందుకు ఉన్నారంటే కంపెనీ విల్ గివ్ ఏ సచ్ స్టాండర్డ్స్ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్స్. ఓకే, అండ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి చూసుకుంటే సార్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ కలిగిన కంపెనీ అండి. మన కంపెనీ కంటిన్యూగా మనకు అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ ఈ ప్రొఫెషనల్స్ విత్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సార్ ఈ కంపెనీని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే కంపెనీని వెనకుండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నదండి డైరెక్ట్ సెల్లింగ్ లో. సో అటువంటి చేతుల మధ్య, అటువంటి ఒక పీపుల్ మధ్యలో మనం ఉన్నామండి, సేఫ్ హ్యాండ్స్ లో మనం ఉన్నాం. అండ్ మనకున్న సర్టిఫికేట్ చూసుకోవాలి, జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాక్టీస్ ఉంది, ISO 9001 2015 సర్టిఫైడ్, అండ్ వెస్టీజ్ హస్ బీన్ ర్యాంక్డ్ 36 ఇన్ ద 2021. ఈ 2021లో గ్లోబల్ 100 లిస్ట్ అవార్డ్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో టాప్ నెంబర్ 1 కంపెనీ అని అంటే అన్డౌటెడ్లీ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దట్స్ ఇట్. యూ కెన్ గూగుల్ అండ్ ఎనీథింగ్ మీరు చేయండి కావాలంటే. అండ్ సార్ ఇండియాలో నెంబర్ 1 అయిపోయింది కదా, మరి వరల్డ్ లో ఏ ర్యాంక్ లో ఉన్నామంటే సార్ ప్రపంచంలో టాప్ 100 కంపెనీస్ లిస్ట్ చేస్తే, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తే ఆ టాప్ 100 లిస్ట్ లో మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 36th ర్యాంక్ లో ఉంది సార్. ఓకే, అండ్ ఇండియా నుంచి ఓన్లీ కంపెనీ వెస్టేజ్ అండి. అండ్ సర్టిఫైడ్ అమాంగ్ ద టాప్ 50 mid-sized workplace by Great Place to Work. Okay, and efficient management system for smooth operations. Member of HEDSA, Health Dietary Supplement Association లో కూడా మెంబర్ ఆఫ్ ది ఉన్నామండి. అలాగే ఈ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి దానైనా కూడా చాలా స్మూత్ గా, సింపుల్ గా హ్యాండిల్ చేసే ఒక కంప్లీట్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నామండి. ఓకే, నిజంగా చెప్తున్నాను, ఈ రోజు మనకి పాండమిక్ లో కానీ, లాక్డౌన్ టైంలో కానీ కంపెనీ ఎవరికి కూడా ఇన్కమ్ ఆపలేదండి. ఎవరికి కూడా ప్రొడక్ట్స్ దగ్గర కానీ ప్రతి దగ్గర కంపెనీ తీసుకున్న డెసిషన్ చూస్తే మైండ్ బ్లోయింగ్. అండ్ ఆత్మనిర్భర్ ప్లాన్ కానీ, ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ 2 కానీ ప్రతిది కూడా డిస్ట్రిబ్యూటర్ కి ఎంతో సపోర్టివ్ గా మన కంపెనీ అనేది మనకి సపోర్ట్ చేయడం జరిగిందండి. ఓకే, దిస్ ఇస్ ద హోల్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ మార్కెట్ చూడండి సార్, వెస్టేజ్ కంపెనీ గ్రో అవడానికి ఒక పెద్ద రీజన్ ఏంటంటే మార్కెట్ కి అనుకూలంగా, మార్కెట్ కి సీజనల్ గా మనకి ప్రొడక్ట్స్ అనేవి కంపెనీ తెచ్చడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే బిలియన్స్ ఆఫ్ పీపుల్ విత్ గ్రోయింగ్ డిజైర్స్, ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ డిజైర్స్ తో వాళ్ళు ఏదైనా కోరుకుంటున్నారండి. అలాగే ఎవ్రీ వన్ లుకింగ్ ఎట్ ఇంప్రూవింగ్ దేర్ లైఫ్ స్టైల్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఆర్ మోర్ హెల్త్ కాన్షియస్. అందుకే వెస్టేజ్ కంపెనీ హెల్త్ కేటగిరీని ఫస్ట్ ప్రియారిటీ కింద ఇచ్చిందండి. అందుకే ఈ రోజున మనం మాట్లాడేటప్పుడు ఎందుకు హెల్త్ కేటగిరీ నుంచి ఎక్కువ చెప్తామంటే పీపుల్ ఆర్ హెల్త్ కాన్షియస్. ఓకే, అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇస్ ద బిజినెస్ టు బి ఇన్ ద నెక్స్ట్ 30 years. రాబోయే 30 సంవత్సరాల్లో ఒక పెద్ద ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అందుకే మన వెస్టేజ్ కంపెనీ 70% ప్రొడక్ట్స్ అన్ని కూడా కానీ, ఎక్కువ ట్రైనింగ్స్ కానీ అన్ని కూడా హెల్త్ మీద ఎక్కువ చేయడం జరుగుతుందండి. ఓకే, యు సీ, లుక్ ఎట్ ఆల్ ద ఎక్స్పెన్సివ్ హాస్పిటల్స్, సో మెనీ ఆఫ్ దెమ్ హావ్ స్టార్టెడ్ బికాస్ దే నో దట్ పీపుల్ విత్ మనీ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజింగ్లీ సిక్. ఇక్కడ ఎందుకు వెల్నెస్ ఇండస్ట్రీ మీద, ఎందుకు సిక్నెస్ ఇండస్ట్రీ, లైక్ ఎందుకు హెల్త్ సప్లిమెంట్స్ మీద ఎందుకు మనం నెక్స్ట్ రాబోయే 30 సంవత్సరాలు ఎందుకు ఇంత గ్రోత్ ఉందంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి దానికి పీపుల్ డిపెండ్ ఆన్ హాస్పిటల్స్ అండి. ప్రతి దానికి నీరసం పడిపోవడం, కొన్ని రకాల డిసీజ్ రావడం, ప్రతి దానికి హాస్పిటల్కి వెళ్ళడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇలా ఎక్కువ అవుతున్నారు. దీన్ని ప్రివెన్షన్ మెథడ్ లో మంచి హెల్త్ సప్లిమెంట్స్ కానీ వీళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మంచి హెల్తీగా ఉంటారు. ఓకే, వి ఇంప్రూవ్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. సో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ ఇస్ ద ఓన్లీ కంపెనీ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండి. సో 360 degrees వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది టు హెల్ప్ పీపుల్ అండి. ఓకే, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి మార్కెట్ కి అనుకూలంగా మన కంపెనీ ప్రొడక్ట్స్ అనేది ఉంచడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ అండి. ఏదైనా ఒక కంపెనీ అడాప్టెడ్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అంటే ఆ కంపెనీ నెంబర్ 1 అండి. సో ఊరికే నెంబర్ 1 అవ్వలేదు సార్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దే ఓన్ ఏ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకండి ఎడ్యుకేషన్ సిస్టమ్? చూడండి, ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, లెర్న్, డూప్లికేట్ అండ్ ట్రైన్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అర్థం కావడానికి, నేర్చుకోవడానికి, డూప్లికేట్ చేయడానికి, మీరు ఇంకొకరికి ట్రైన్ చేయడానికి సిస్టమ్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ లీడర్స్ విత్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటం వల్ల మనకుంటే బెనిఫిట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ తాలూకా టెస్టిమోనీస్ కానీ, వాళ్ళ మీటింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ సిస్టమ్ లో మనం వినడం వల్ల ఏమవుతుందంటే వి గెట్ మోర్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, పర్ మంత్ 20 lakhs సంపాదించిన వ్యక్తి, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ మన సిస్టమ్ లో కానీ విన్నాం అనుకోండి,
సో మీకు 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదా? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సిస్టమ్ అండి. అండ్ ఎ వెల్ ఎక్విప్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ క్లైంబ్ ద ladder టు సక్సెస్. సో ఈజీగా సక్సెస్ అనేది ఇచ్చిన ఫాస్ట్ గా ఎక్కడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి అండి. సో వెస్టేజ్ క్రియేట్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డూ యూ నో హౌ మచ్ పర్ అవర్ యువర్ వర్త్ ఇన్ యువర్ ఓన్ వెస్టేజ్ బిజినెస్? సార్ ఇక్కడ సార్ వెస్టేజ్ చేయమని చెప్పారు కదా, నేను డబ్బు ఎంత సంపాదించవచ్చు? ఓకే, మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? డూ యూ నో హౌ మచ్ పర్ అవర్ యువర్ వర్త్? అసలు మీ గంట తాలూకు విలువ ఎంతో మీకు తెలుసా వెస్టేజ్ లో? సార్ మీకు చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూపిస్తానండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. డూ యూ నో హౌ మచ్ పర్ అవర్ యు వర్త్ ఇన్ యువర్ ఓన్ వెస్టేజ్ బిజినెస్? మీ బిజినెస్ లో, మీ జాబ్ లో గంటకి మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. యూ డోంట్ బాదర్ అబౌట్, మీరు దాని గురించి ఏం పట్టించుకోవద్దు. కావాలంటే పేపర్ మీద రాసుకోండి. వెస్టీజ్ లో మీ గంట ఇన్కమ్ ఎంతో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్, మీరు జాబ్ చేసినా, ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ కెన్ వర్క్ ఫ్రూట్ఫుల్లీ ఫ్రమ్ 25 years టు ఏజ్ టిల్ 60 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25వ సంవత్సరంలో మీకు జాబ్ వచ్చింది. ఓకే, అంటే మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు జాబ్ చేస్తారా లేదా? అంటే అరౌండ్ గా 35 years, 35 సంవత్సరాలు మీరు కష్టపడితే, ఓకే, టైం స్పెంట్ ఇన్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, రోజుకి 8 గంటలు కష్టపడాలి ఖచ్చితంగా. మీరు ఎస్ అన్నా, నో అన్నా, సిక్ అన్నా, ఏవన్నా అనవసరం, ప్రతిరోజు 8 గంటలు పని చేయాలి. ఓకే, ఇంటూ 300 days. ఎందుకంటే 65 రోజుల్లో సండేస్, వీకెండ్స్, హాలిడేస్, ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి ఒక 65 రోజులు తీసాం, 300 రోజులు ఇంటూ 35 years అండి. అంటే 8 గంటలు ఒక రోజున చొప్పున 300 రోజులు పనిచేస్తే ఇంటూ 35 సంవత్సరాలు కానీ మనం చేస్తే టోటల్ ఎన్ని అవర్స్ అండి? 84,000 hours, అంటే 84,000 hours మీరు కష్టపడ్డారండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ యూ కెన్ ఎర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యూమ్ చేద్దాం, నెలకు మీరు ఒక 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 20,000 రూపాయలు ఇంటూ 12 నెలలు, ఓకే, ఇంటూ 35 years మీరు క్యాలిక్యులేట్ చేస్తే 84 లక్షల రూపాయలు మీరు సంపాదిస్తారండి. ఎన్ని సంవత్సరాలు సార్? 35 సంవత్సరాలకి మీకు వచ్చే ఆదాయం ఎంత అంటే 84 లక్షల రూపాయలు. అంటే ఒక గంటకి, అంటే 84 లక్షలు డివైడెడ్ బై 84,000 గంటలు చూసుకుంటే ఒక గంటకి మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు సార్ మీ జాబ్ లో. ఇంకొంతమంది సీనియర్స్ అయితే 200 సంపాదిస్తారు, ఇంకొంతమంది సీనియర్స్ అయితే 300 సంపాదిస్తారు, ఇంకొంతమంది సీనియర్స్ అయితే 500 సంపాదించవచ్చు. మేబీ, మే నాట్ బి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఓకే, కొంతమంది అట్లీస్ట్ కొన్ని 1000 రూపాయలు సంపాదించవచ్చు, వెల్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే. ఓకే, సో అక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక గంటకి మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు ఏదైతే జాబ్ చేస్తే. ఓకే, అండ్ లుక్ ఇన్ టు వెస్టీజ్ బిజినెస్ అండి. ఇన్కమ్ ఫ్రమ్ వెస్టీజ్ ఒక కెరీర్ గా తీసుకుంటే, సార్ మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు జాబ్ చేస్తే గంటకి మీరు 100 రూపాయలు మీ తాలూకా వాల్యూ, మీ 1 hour వాల్యూ ఎంత జాబ్ లో? 100 rupees మినిమం. ఓకే, అదే వెస్టీజ్ గారు మీరు కెరీర్ గా తీసుకుంటే, ఇక్కడ మనం చూద్దాం సార్, నేను 35 సంవత్సరాలు అని చెప్పానండి, 35 years అక్కర్లేదు, జస్ట్ వర్క్ ఫర్ 5 years టు బికమ్ ఏ క్రౌన్ డైరెక్టర్. ఓకే, క్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి, లేదా క్రౌన్ డైరెక్టర్ నాకు తెలిసి ఇప్పుడున్న సక్సెస్ ప్లాన్ ప్రకారంగా చూసుకుంటే క్రౌన్ అనేది ఈజీగా 1 year నుంచి 18 months లో క్లోజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మినిమం ఇన్కమ్ క్రౌన్ డైరెక్టర్ అయితే మినిమం ఇన్కమ్ ఫాలోయింగ్ ద సిస్టమ్, ఫాలోయింగ్ ద అప్లైన్, చెప్పినట్టుగా మీరు చేయగలిగితే యావరేజ్ గా క్రౌన్ ఇన్కమ్ 1 లక్ష రూపాయలు ఉంటుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 1 లక్ష రూపాయలు కదా, 1,00,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 30 years అండి. అంతే కదా, నేనేం చెప్పానంటే మీరు 5 సంవత్సరాలే పనిచేశారు కదా, 5 సంవత్సరాలు పనిచేశారు, 30 years మీకు ఇన్కమ్ వస్తే టోటల్ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి? 3,60,00,000 రూపాయలు. రైట్, మీకు పాయింట్ అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్ వర్కింగ్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ 5 సంవత్సరాలు ఏదైతే పని చేశారో ఆ 5 సంవత్సరాలు డైలీ 5 hours వర్క్ చేశారు అనుకుందాం. టేక్ 5 hours యాజ్ ఏ వెస్టీజ్ ఒక కెరీర్ గా మీరు సెలెక్ట్ చేసుకొని రోజుకి 5 గంటలు వర్క్ చేశారు, కేవలం 330 రోజులే వర్క్ చేశారు. ఇంటూ 5 years చూసుకుంటే 8,250 గంటలు పనిచేశారు. దేనికోసం? వెస్టీజ్ ఒక కెరీర్ గా సెలెక్ట్ చేసుకొని రోజుకి ఒక 5 గంటలు మీరు కష్టపడితే మీరు ఎన్ని గంటలు పనిచేశారంటే 8,250 గంటలు మీరు పనిచేస్తే ఇన్కమ్ చూసుకునేసరికి టోటల్ ఎంత వచ్చిందంటే 30 years కి 3,60,00,000 డివైడెడ్ బై 8,250 గంటలు చేస్తే ఒక గంటకి మీ వెస్టేజ్ ఇన్కమ్ అనేది 4,363 రూపాయలు. ఒక గంట మీ ఇన్కమ్ ఇన్ వెస్టేజ్. ఇప్పుడు మీరు ఆలోచించండి సార్, మీరు టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
జాబ్ లో చేయాలా, బిజినెస్ లో చేయాలా, వెస్టీజ్ లో చేయాలా? చూస్ యువర్ సెల్ఫ్ అండి. దిస్ ఇస్ ద రియల్ బిట్టర్ ట్రూత్. మీరు కావాలంటే మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని మీరు రోజుకి ఎంత పని చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, ఎంత మీకు మిగులుతుంది, ఎంత ఖర్చులు అవుతుంది, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే, సార్ నేను జస్ట్ ఓన్లీ 1 lakh రూపీ మాత్రమే చెప్పాను. ఈరోజు వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ లీడర్స్ ఓకే 2 lakhs 3 lakhs పర్ మంత్ తీసుకుంటున్నారండి. దే ఆర్ గెటింగ్ ఒక సాలిడ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అండి. ఒకవేళ మీరు వెస్టీజ్ ని కెరియర్ గా తీసుకుంటే దిస్ ఇస్ ద ఆపర్చునిటీ, రైట్? అండ్ టోటల్ ఇన్కమ్ అండ్ వెస్టేజ్ సర్వీస్ చూసుకుంటే గంటకి 4,363 రూపాయలు బాగుందా, గంటకి 100 రూపాయలు బాగుందా? చూస్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ నెక్స్ట్, సో వాట్ యూ వాంట్? వెస్టేజా లేదా జాబా? వెస్టేజా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్? చూస్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, సో ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి, మీకు 100% మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇటువంటి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు వెస్టేజ్, వి ఆల్రెడీ వెల్కమ్ యూ అండి. అండ్ కంగ్రాచులేట్ ఎవరైతే ఈ రోజు వెస్టేజ్ ని ఒక కెరీర్ గా తీసుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఇక్కడ మీరు వెస్టేజా సర్వీసా? చూస్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఈ బిజినెస్ లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని మిస్టేక్స్ అయితే మనం అందరం చేస్తామండి. ఓకే, 7 mistakes ఆఫ్ బిగినర్స్. సార్ ఇది ఎవరు చెప్పారంటే, ఒక కొన్ని సంవత్సరాలు దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చేటప్పుడు కొత్త వాళ్ళు బిగినర్స్ కొన్ని తప్పులు చేస్తారు. ఆ కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో ఒక 7 mistakes ని ఫైండ్ అవుట్ చేసి ఆ 7 mistakes మీరు చేయకుండా ఉంటే, మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. కంపెనీ ఏం చెప్తుందంటే ఒక 7 mistakes బిగినర్ గా ఉన్నప్పుడు, అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక 7 తప్పులు చేస్తారు. ఆ 7 తప్పులు ఏంటో మీరు తెలుసుకోగలిగితే, ఆ తప్పులు మీరు చేయకుండా ఉండగలిగితే ఖచ్చితంగా మీరు వెస్టేజ్ లో మీరు సక్సెస్ అవుతారు. సార్ మరి ఆ 7 mistakes ఏంటి సార్? సో ఆ 7 mistakes నేను చేశానా? ఒకవేళ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఉన్నారు, ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు, సిల్వర్ ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఇటువంటి మిస్టేక్స్ చేస్తే, ఒకవేళ మీ బిజినెస్ ఇక్కడ ఏమైనా ఆగితే, మీకు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ బిజినెస్ ముందుకు వెళ్ళకపోతే, మీరు ఎవరైనా ఈ 7 mistakes చేస్తున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి సార్. జస్ట్ ఒక్కసారి మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకుందాం సార్. ఓకే, సింపుల్. ఇక్కడ మీరు చూసుకుంటే 7 mistakes ఆఫ్ బిగినర్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ఎ బిజినెస్ ఆఫ్ రియలైజేషన్. మీరు ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకుంటే మనం ఏదైనా నేర్చుకోవాలండి. విల్లింగ్ టు లెర్న్ అండ్ కరెక్ట్ యువర్ మిస్టేక్స్. ఎప్పుడైతే మీరు మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకుంటారో ఈ బిజినెస్ అంత సింపుల్ అండ్ ఈజీ అనే బిజినెస్ అనేది ఎక్కడా ఉండదండి. సో 7 mistakes ఆఫ్ బిగినర్స్ చూసుకుంటే, ఓకే, ద రైట్ కాన్సెప్ట్ ఆఫ్ గెటింగ్ స్టార్టెడ్ ఈస్ 1 year కమిట్మెంట్ అండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ద రైట్ కాన్సెప్ట్ ఆఫ్ గెటింగ్ స్టార్టెడ్ ఈస్ 1 year కమిట్మెంట్. ఈ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఏం చేస్తారంటే మీరు నేర్చుకుంటారు, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, జస్ట్ ఇట్ ట్రై. ఓకే, యూ నీడ్ 1 year టు ప్రూవ్ దిస్ బిజినెస్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. సార్ నేను 10 రోజులు చేశాను సార్, 20 రోజులు చేశాను సార్, ఓకే, లేదా 2 నెలలు చేశాను, 3 నెలలు చేశాను అని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 1 year ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ మీకు అర్థమవుతుంది. ఓకే సార్, యూ నీడ్ 1 year టు ప్రూవ్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ లో మీరు అట్లీస్ట్ ప్రూవ్ చేసుకుని అట్లీస్ట్ 1 year అయినా మీరు వర్క్ చేయాలండి. ఓకే, సో అందుకే చెప్తారు ఏంటంటే ఒక సేయింగ్, రోమ్ అనేది ఒక రోజులో బిల్డ్ చేయలేదండి, ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే బికాస్ దే కమిట్ ద 7 mistakes ఆఫ్ బిగినర్స్. ఇక్కడ మీరు చూసుకుంటే బిగినర్ గా ఉన్నప్పుడు మీకు చేసే 7 mistakes ఒక్కొక్కటి నేను మీతో డిస్కస్ చేస్తానండి. అండ్ మిస్టేక్ నెంబర్ 1, రీఇన్వెంటింగ్ ద వీల్. ఇది 90% పీపుల్ చేస్తారండి. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్, ఈ బిజినెస్ లో స్టార్ట్ అయిన తర్వాత సో వాళ్ళ తాలూకు కొన్ని సొంత తెలివితేటలు ఉంటాయి, కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఏం చేస్తారంటే ఆల్వేస్ క్రియేట్ న్యూ వేస్, నెవర్ ఫాలో ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ సిస్టమ్. ఆల్రెడీ ఈ సిస్టమ్ ఫాలో చేస్తూ ఈ సిస్టమ్ ని వర్కౌట్ చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్స్ గా మనకు కనిపించినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే సిస్టమ్ ని మనం టెస్ట్ చేస్తాం, ఇది వర్కౌట్ అవుతుందా లేదా. సో మళ్ళీ 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 ఏం చేస్తారంటే, ఇప్పుడు జనరల్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సైకిల్ చక్రం ఉందండి, అది ఎలా ఉంటుంది సార్? సర్కిల్ గా ఉంటుంది. ఓకే, సర్కిల్ గా కాకుండా ట్రయాంగిల్ లో ఉంటే అది సర్కిల్ అంటారా? అది ముందుకు వెళ్తుందా? వెళ్ళదు, రైట్? అలాగే మీరు మళ్ళీ కొత్తగా దేన్ని మీరు క్రియేట్ చేయక్కర్లేదండి. కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా తెలివైన, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ప్రీవియస్ బిజినెస్ లో, నేను ఓన్ గా చేయగలుగుతాను, నేను సిస్టమ్ ఫాలో అవ్వక్కర్లేదు అనుకుంటారు.
సో కొంతమంది ఏమనుకుంటారంటే సిస్టమ్ ఫాలో అవ్వకలేదు. అఫ్ కోర్స్ మీరు సిస్టమ్ లేకపోయినా కూడా మీరు కొంతవరకు వెళ్ళొచ్చండి, బట్ మీ టీం డూప్లికేట్ అవ్వదు. ఎందువలంటే అందరూ ఫాలో అయ్యే సిస్టమ్ మీరు ఫాలో అయినప్పుడే మీరు సక్సెస్ అవుతారు, మీ టీం కూడా సక్సెస్ అవుతున్నారు. సో మళ్ళీ మళ్ళీ కొత్తగా మీరు కొన్ని ప్రిన్సిపల్స్ మీరు అడగద్దండి, క్వశ్చన్ చేయకూడదు. సిస్టమ్ ఏదైనా చెప్పిందంటే సిస్టమ్ చెప్పినట్టుగా మీరు చేయాలి సార్. మళ్ళీ మళ్ళీ మీరు దాన్ని చెక్ చేయకూడదండి. ఇది ఎలక్ట్రిక్ వైరేనా, అందులో వేలు పెడితే షాక్ కొడుతుందా, మీరు క్వశ్చన్ చేయకూడదండి కొన్ని విషయాలు. సో ఫాలో ద సిస్టమ్. ఓకే, దిస్ ఇస్ మిస్టేక్ నెంబర్ 1 ఎక్కువ మంది చేసేది. వై డు పీపుల్ రీఇన్వెంట్ ద వీల్? బికాస్ దే ఫెయిల్ టు సెల్ఫ్ జీరోలైజ్. సో వాళ్ళు తగ్గించుకోవడానికి ఇష్టపడరు. నాకు అన్ని తెలుసు కదా, నేను మళ్ళీ ఫాలో అవడం ఎందుకు అనుకుంటారు. దే వాంట్ ఎర్న్ మోర్, డూ లెస్. తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటారు. సో చాలా మంది అఫ్ కోర్స్ మన చుట్టూ మన మధ్యలోనే ఉంటారండి కొంతమంది. వాళ్ళ తాలూకా ఆలోచన ఎలా ఉంటాయంటే తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు రావాలనుకుంటారు. ఎలా ఉంటుంది సార్? అట్లీస్ట్ మనం కెరీర్ గా దీన్ని తీసుకునేటప్పుడు ఒక 5 years మనం కమిట్మెంట్ ఇవ్వకుండా, మనం డెడికేటెడ్ గా హార్డ్ వర్క్ చేయకుండా, మనం తక్కువ చేసి ఎక్కువ డబ్బులు ఏ విధంగా సంపాదించుకుంటాం? షార్ట్ కట్స్ లేవండి. అండ్ ఎక్కువ మంది షార్ట్ కట్స్ అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, సో వాల్యూమ్స్ పెట్టించడాలు, షార్ట్ కట్స్ లో జాయిన్ చేయించడాలు, సో వాళ్ళకి అవి చెప్పడాలు, ఏదో వస్తుంది అదో వస్తుందని చెప్పడాలు. సో ఇలా చేసి ఏం చేస్తారంటే వీళ్ళు కొత్తగా ఏదైనా తయారు చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు వేస్ట్ అయ్యేది ఏంటంటే, చూడండి సార్, వెరీ ఇంపార్టెంట్, టైం ఈజ్ వెరీ ప్రీషియస్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ద మోస్ట్ ప్రీషియస్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే టైము. ఆ టైం వేస్ట్ అయిపోతుంది. సో డోంట్ రీఇన్వెంటింగ్ ద వీల్ అండ్ ఎనర్జీ. సో ఈ రెండు వేస్ట్ అయితే ఆటోమేటిక్ గా మీకు అంటే 1 year లో రావాల్సిన సక్సెస్ 5 years తర్వాత కూడా రాదండి. కారణం ఏంటంటే ఎప్పుడు సిస్టమ్ ని క్వశ్చన్ చేయకూడదండి. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద రైట్ అప్రోచ్ ఏంటి సార్? నేను రీఇన్వెంటింగ్ ద వీల్ చేయండి సార్, నేను ఏం చేయాలి? ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ ని ఫాలో అవ్వడమేనండి. ఓకే, అండ్ 100% డూప్లికేషన్. మీరు సిస్టమ్ ని ఫాలో అవ్వాలి, మీ టీంలో దాన్ని డూప్లికేట్ చేయాలి. టీమ్ స్పిరిట్. సో టుగెదర్ గా మనం అందరం కలిసి వర్క్ చేయాలండి. సో దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. ఓకే, అండ్ మిస్టేక్ నెంబర్ 2, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సో మీకు తెలుసండి, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ రోజు బిజినెస్ మీరు చేయాలన్నా, మీరు ప్రొడక్ట్స్ వాడాలన్నా, లేదంటే మీరు ఎవరికైనా చెప్పాలన్నా, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ యాటిట్యూడ్. బట్ ఆ యాటిట్యూడ్ అనేది స్మాల్ టైమ్ యాటిట్యూడ్ కింద ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆల్వేస్ ట్రీట్ ద బిజినెస్ లైక్ ఏ హాబీ ఆర్ ఏ పార్ట్ టైమ్ జాబ్. సో దీన్ని ఎలా థింక్ చేస్తారంటే ఒక హాబీలా థింక్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, హాబీ అంటే నేను పుస్తకాలు చదువుతాను లేదా గేమ్స్ ఆడతాను. ఓకే, అది హాబీ. సో మీరు బిజినెస్ ని హాబీగా చేస్తే మీరు ఏ విధంగా సక్సెస్ అవుతారు? ఓకే, అలా కాకుండా మీరు కానీ ఫుల్ టైం యాటిట్యూడ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజుకంటే నేను పార్ట్ టైం చేయొద్దు అనట్లేదండి. మీరు ఫుల్ టైం చేయండి, పార్ట్ టైం చేయండి, ఎన్ని గంటలు చేయండి, బట్ చేసే ప్రతి గంట కూడా ఫుల్ టైం యాటిట్యూడ్ తో మీరు చేయండి సార్. 100% మీరు సక్సెస్ అవుతారు. చిన్న మైండ్ సెట్ తో ఎప్పుడు ఆలోచించద్దండి, చిన్న యాటిట్యూడ్ తో మీరు ఎప్పుడు ఎందుకంటే ఇది బిగ్ బిజినెస్. ఓకే, అండ్ ద రైట్ అప్రోచ్, బీ బిజినెస్ మైండెడ్. ఇది ఒక వ్యాపారం అండి. వ్యాపారస్తుల్లాగే మీరు ఆలోచించాలి. సో వ్యాపారస్తులు ఎలా ఆలోచిస్తారంటే ఎంత ఎక్కువ చేద్దామని ఆలోచిస్తాడు, ఎంత తొందరగా పెంచుదామని ట్రై చేస్తాడు. ఓకే, రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అండ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండి. ఎప్పటికప్పుడు మీ డ్రీమ్స్ బిల్డ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ డ్రీమ్ 10,000 అనుకోండి, మేక్ కన్వర్ట్ ఇంటూ మనీ గోల్స్ అండి. 20,000, 30,000, 40,000, 50,000. ఒక డ్రీమ్ పెద్దగా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీ బిజినెస్ పెద్దగా ఊహిస్తారండి. ఎప్పుడైతే బిజినెస్ ని పెద్దగా ఊహిస్తారో ఆటోమేటిక్ గా బిజినెస్ పెద్ద అవుతుంది. ఓకే, బిలీవ్ ఇన్ ఇమీడియట్ యాక్షన్. వెంటనే చేయాలి సార్, యాక్షన్ పార్ట్ లో ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆలోచిస్తా కూర్చుంటా ఉంటారండి, ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని. సో అలా వెయిట్ చేయండి సార్, స్టార్ట్ అండ్ నెవర్ గివ్ అప్. సో 2-3 సార్లు ట్రై చేస్తారు, 2-3 నెలలు ట్రై చేస్తారు, మధ్యలో గివ్ అప్ చేస్తారు. సో డోంట్ నెవర్ గివ్ అప్ అండి. అస్సలు మీరు గివ్ అప్ చేయకూడదు. ఎందువల్లంటే ఈ బిజినెస్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ చెప్పాను ఆల్రెడీ, ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. మీరు నేర్చుకోవాలి, ట్రైన్ చేయాలి, మీటింగ్స్ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సిస్టమ్ ని డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి, మీ వర్క్ ఆపకూడదు ఎప్పుడు కూడా. ఓకే, అందుకే ఎప్పటికప్పుడు మీ డ్రీమ్స్ ని రీబిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అండ్ డూ బిలీవ్ టు మేక్ యువర్ బిజినెస్ బిగ్ యూ హ్యావ్ టు థింక్ బిగ్. దిస్ ద బెస్ట్ సేయింగ్ అండి. సో మీ బిజినెస్ పెద్దగా అవ్వాలంటే మీరు పెద్దగా ఆలోచించాలి, పెద్దగా ఆలోచిస్తేనే పెద్దగా అవుతాయి. సో మీరు చిన్నగా ఆలోచిస్తే స్మాల్ మైండ్ బిగ్ బిజినెస్ ఎలాగిస్తుందండి? మీ మైండ్ లో నెగిటివ్ ఉండి పాజిటివ్ గా మీకు జరగాలంటే ఏ విధంగా జరుగుతుంది? సో జరగదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మాలి. ఓకే, నమ్మే విధంగా ఏం నమ్మాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెద్దగా ఆలోచిస్తేనే పెద్ద బిజినెస్ క్రియేట్ చేయగలుగుతారండి. ఐబిఎం ఫౌండర్ ఏమన్నాడంటే, ఐ రియలైజ్ దట్ ఫర్ ఐబిఎం టు బికమ్ ఎ గ్రేట్ కంపెనీ ఇట్ వుడ్ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఎ గ్రేట్ కంపెనీ లాంగ్ టైమ్ బిఫోర్. సో ఐబిఎం కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరైతే టామ్ వాట్సన్ ఏవైతే ఉన్నాడో ఆయన వ్యక్తి, కంపెనీని పెట్టేటప్పుడు చాలా ఇది పెద్ద కంపెనీ అవుతుందని ముందే ఊహించాడంటే ఈ రోజున పెద్ద కంపెనీ అయిపోయింది ఐబిఎం.
సో ఈ రోజు ఈ బిజినెస్ ని మీరు పెద్దగా థింక్ చేస్తే, సిఎస్ నేను 1,00,000 పీవీ చేస్తాను, నా టీంలో 1,00,000 మంది టీం వస్తారు, ఓకే నా టీంలో 1,00,000 ఎర్నర్స్ వస్తారు, పెద్దగా థింక్ చేయాలండి ఎప్పుడు కూడా. స్మాల్ టైమ్ యాటిట్యూడ్ తోటే మీ బిజినెస్ అనేది మీరు ముందు తీసుకెళ్ళారు. ఓకే. అండ్ నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. సో ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, కొన్ని హర్డిల్స్ వస్తాయి. యూ థింక్ పీపుల్ విల్ జాయిన్ యువర్ బిజినెస్ బేస్డ్ అపాన్ హౌ సక్సెస్ఫుల్ యు ఆర్. మీరు సక్సెస్ అయితే మీ బిజినెస్ లోకి ఎక్కువ మందిలో జాయిన్ అవుతారు. నేను సక్సెస్ అవ్వలేదు కదా, నాకు ఇన్కమ్ సరిగ్గా లేదు కదా, నా టీం పెద్దగా లేదు, నేను మీటింగ్స్ చేయట్లేదు, నేను ట్రైనింగ్స్ చేయట్లేదు, లేదనుకుంటే నేను వాళ్ళ మాట్లాడలేకపోతున్నాను, వీళ్ళ మాట్లాడలేకపోతున్నానని ప్రతి దాన్ని కూడా మీరే ప్రాబ్లం అని మీకు మీరే థింక్ చేసుకుంటూ ఉంటారు. సో దయచేసి ఆ మిస్టేక్ చేయకండి సార్. ఎందువల్లంటే ఇన్ ద బిగినింగ్ యూ థింక్ యూ ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ టు కన్విన్స్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇవన్నీ కూడా మీ తాలూకు ఆలోచనలు అండి. సో ఎప్పుడు కూడా ఈ ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళలేరు. కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలో వేరే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారంటే వాళ్ళకి అంత ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళ టీంలో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళ టీంలో జాయిన్ అవుతున్నారని మీరు అనుకోకూడదండి. ఎందువల్లంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలా ఉన్నా కూడా మీ టీంలో జాయిన్ అవుతారు. మీరు ఎప్పుడైతే మీరు పెద్దగా ఆలోచిస్తారో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా జరుగుతాయి. సో మీ వల్లే వాళ్ళు జాయిన్ అవ్వట్లేదని మీరు మీ గురించి తప్పుగా ఆలోచించుకోవడం. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రైట్ అప్రోచ్, బీ కాన్ఫిడెంట్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారంటే ఈ కాన్ఫిడెంట్ అనే విషయం దగ్గరకు వచ్చేసరికి మీకు తెలిసిన విషయాన్ని ఎంత గట్టిగా చెప్తారో అంతే మాదిరిగా మీరు చెప్పాలి సార్. ఎవ్రీ వన్ కెన్ క్రియేట్ వండర్స్ విత్ ద రైట్ యాటిట్యూడ్. యూ హ్యావ్ టు ప్రాసెస్ యువర్ యాటిట్యూడ్ అండి. మీ యాటిట్యూడ్ ని కరెక్ట్ గా మీరు ఫాలో అవ్వాలి. మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలి, ఏది చెప్పినా కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఆటోమేటిక్ గా మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకు వినరు? మీరు వండర్స్ క్రియేట్ చేస్తారు సార్. ఈ రోజు ఎవరైతే సక్సెస్ అయ్యారో ఒకప్పుడు మీలాగే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి ఇనిషియల్ డేస్ లో వాళ్ళకి స్ట్రగుల్స్ వస్తాయి, హర్డిల్స్ వస్తాయి, బట్ దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్ యాజ్ ఏ ప్యాషన్, ఒక కాన్ఫిడెన్స్ తో బిల్డ్ చేశారు. ట్రాక్ అప్లైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మీకు ఎలా చెప్పాలి, ఏ విధంగా మాట అర్థం కాకపోతే ఖచ్చితంగా మీ అప్లైన్స్ లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఒక మెంటర్ ని చూస్ చేసుకోండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, నేర్చుకోండి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో చేసి సరిపోతుంది కదా. అండ్ అఫ్ కోర్స్ కొత్త ప్రాస్పెక్ట్స్ వచ్చేసినప్పుడు మీ అప్లైన్ కూర్చోబెట్టి పీటింగ్స్ చేయించండి, ట్రైనింగ్స్ చేయించండి, మీరు పక్కన కూర్చొని వినండి, నేర్చుకోండి. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ వల్లే మీకు బిజినెస్ అవ్వట్లేదని మీకు మీరే థింక్ చేసుకుంటే మీ బిజినెస్ లో ముందుకు ఎప్పుడు వెళ్ళారండి. మీ మిస్టేక్స్ ని మీరు గుర్తు పెట్టుకొని దాన్ని రాకుండా మీరు చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద రైట్ అప్రోచ్, ట్రాక్ అప్లైన్స్ అండి, ఫాలో అప్లైన్స్, మెంటర్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ అడ్వైస్. ప్రతి విషయం అండి, ప్రతిది కూడా మీ అడ్వైస్, మీ ప్రతి వర్డ్ కూడా మీ మెంటర్ దగ్గర తీసుకోవాలండి. కాల్ అప్లైన్ మెంటర్ ఫర్ సొల్యూషన్స్ అండ్ ప్రాబ్లమ్ అరైజ్. ప్రాబ్లం రాగానే వెంటనే అప్లైన్ మీరు కాల్ చేయాలండి. సో అక్కడ ఏ ప్రాబ్లం వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అసలు ఏంటి అన్న దానికి కూడా వెంటనే మనం ఆన్సర్స్ వెంటనే తీసుకోవాలి, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకోవాలి. గెట్ అప్లైన్స్ మెంటర్ అసిస్టెన్స్ టు కండక్ట్ 2:1 when you have low confidence in closing. సో ఎలా ఉండాలంటే మీ ఇద్దరు వెళ్ళాలంటే మీరు అప్లైన్ వెళ్ళాలి, ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో అప్లైన్ చెప్తా ఉంటారు, మీరు పక్కన కూర్చొని వింటా ఉండాలి, ఆయన ఎలా ఏ విధంగా క్లోజ్ చేస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాడు, ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నాడు, ఇవన్నీ మీరు దగ్గర కూర్చొని నేర్చుకోవాలండి. సో దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్. సో అంతే తప్ప మీకు మీరు తక్కువ చేసుకొని నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని మీరు గివప్ చేస్తే దానివల్ల మీరు బిజినెస్ లో పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి. సో డోంట్ డూ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్, అండ్ మెంటర్ హూ ఇస్ ఎ ట్రూ లీడర్ విల్ ఎవెన్చువల్లీ హెల్ప్ అవుట్. హీ నోస్ దట్ వెస్టేజ్ యాజ్ ఎ రోల్ ఎల్ఓబి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీ బిజినెస్ లో ఎవరైతే లీడర్ ఉన్నారో, ఎవరైతే అప్లైన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఎందువల్లంటే ఇది పీపుల్ హెల్ప్ టు పీపుల్ బిజినెస్. మీరు సక్సెస్ అయితే అప్లైన్ సక్సెస్ అవుతాడండి. యువర్ సక్సెస్ రైస్ ఇన్ అవర్ సక్సెస్. ఓకే, మీరు సక్సెస్ అయితేనే మీ అప్లైన్ సక్సెస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు రైట్ వేలో మీరు డెఫినెట్ గా మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రిజెక్షన్స్ పర్సనల్లీ. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా నో చెప్పినా, రిజెక్ట్ చేసినా, లేదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బీయింగ్ టూ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలోనే కొంతమంది ఉన్నారండి, ఎక్స్క్యూజ్ మీ, మన టీంలోనే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్లాన్ చెప్పడానికి కస్టమర్ దగ్గరికి వెళ్తారు. ఆ కస్టమర్ నాకు వద్దు అన్నాడు, నాకు నచ్చలేదు అన్నాడు, సో నాకు అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేశాడు, మిమ్మల్ని నో అన్నాడు. ఎప్పుడైతే మీరు నో అనేసరికి మీరు బ్లేమ్ చేస్తారండి. సో నేను చెప్తే నో అంటాడా, అంత ఇదేంటి, అదేంటి, ఇదంటే మనం బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అటువంటి తప్పు ఇప్పుడు చేయదు సార్. సో ఆయన రిజెక్ట్ చేసింది మీరు చెప్పిన ఆపర్చునిటీని, మీరు చెప్పిన ప్లాన్ కానీ మిమ్మల్ని కాదు. డోంట్ టేక్ ఇట్ ఈస్ పర్సనల్ గా దేన్ని తీసుకోవద్దండి. ఎందుకు అంటే ఇలా మీరు పర్సనల్ గా తీసుకునే ఆలోచన మీకు వచ్చినప్పుడు కానీ ఈ మిస్టేక్ మీరు
చేస్తున్నప్పుడు కానీ మీకు అనిపిస్తున్నప్పుడు కానీ జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు తెలిసిన దగ్గర నుంచి ఎంతమందికి నో చెప్పారు, ఎంతమందిని మీరు రిజెక్ట్ చేశారు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండి. ఓకే, అండ్ డోంట్ టేక్ రిజెక్షన్స్ యాజ్ పర్సనల్ అండి. పర్సనల్ గా తీసుకుంటే డెఫినెట్ గా మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తారు, మళ్ళీ మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. సో దాన్ని మీరు పర్సనల్ గా ఎప్పుడూ తీసుకోకూడదండి. ఓకే, దట్ రైట్ అప్రోచ్ ఏంటంటే బీ కరేజియస్ ఇనఫ్ టు ఫేస్ రిజెక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ రెడీ టు ఫేస్ రిజెక్షన్స్. ఎస్, బట్ నో అంటాడు, నో ప్రాబ్లం. ఎస్ అంటాడు, నో ప్రాబ్లం, గో నెక్స్ట్. ఎస్ అన్నా నో ప్రాబ్లం, నో అన్నా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రిజెక్షన్స్ అరైజెస్ బికాస్ ద టైమింగ్ ఇస్ నాట్ రైట్. ఒకవేళ మీరు చెప్పే టైం కానీ అక్కడ వారు ఉన్న పరిస్థితుల్లో కానీ ప్రాపర్ టైం సింక్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు నో చెప్పచ్చు. మేబీ వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, లేదా వాళ్ళు ఏదో ఒక బిజీ స్కెడ్యూల్లో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఆ రిజెక్షన్స్ ని కరేజియస్ గా ఫేస్ చేయాలండి. సో దిస్ ఇస్ ద థియరీ అండి, 3SW1N థియరీ అంటారు. సమ్ విల్, సమ్ వాంట్, సో వాట్, నెక్స్ట్. నెక్స్ట్ సింపుల్ అండి. కొందరు చేస్తారు, కొందరు చేయరు, అయితే ఏంటి, నెక్స్ట్ వెళ్ళిపోవడమే. సో వీడు నో అని చెప్పి మీరు నో అనే వాడి దగ్గర ఆగిపోతే ఇప్పటి వరకు మీరు పెట్టుకున్న డ్రీమ్స్, గోల్స్, ఇప్పుడు నేను చెప్పిన ఆపర్చునిటీ, బిజినెస్ కి, జాబ్ కి, ఇదంతా కూడా మీరు విని ఎవడో ఒక నో చెప్పాడని చెప్పి మీరు ఆ నో పట్టుకొని మీరు ఉండిపోతే మీరు బిజినెస్ లో ముందుకు వెళ్ళరండి. సో ద రైట్ అప్రోచ్ ఈస్ కొందరు చేస్తారు, మీరు ముందే ఫిక్స్ అయిపోండి. కొందరు చేస్తారు, కొందరు చేయరు, అయితే ఏంటి, నెక్స్ట్కి వెళ్ళాలి మీరు. అంతే, మీ పని ఏంటంటే నెక్స్ట్, అక్కడితో అయిపోకూడదు, నెక్స్ట్ వెళ్ళాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ద రైట్ అప్రోచ్ ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్ ద నంబర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, నథింగ్ మోర్ దాన్ టైమింగ్ అంటే. ఇది ఏం లేదు సార్, ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. సో చెప్పే మాట వినే మనిషి బట్టి విషయం విలువే మారిపోతుంది. అంటే చెప్పే టైము, వినే మనిషి రెండు కరెక్ట్గా ఉన్నది అనుకోండి సార్, విషయం విలువ మారిపోతుంది ఆటోమేటిక్ గా. ద సేమ్ టైం మీరు చెప్పే టైంకి రాంగ్ అవ్వచ్చు, అందుకే వాళ్ళు నో చెప్పారు. వాళ్ళకి టైం వచ్చినప్పుడు మీరు రైట్ అప్రోచ్ చెప్పారనుకోండి, ఆటోమేటిక్ గా దిస్. సో ఇదంతా కూడా టైమింగ్ అండి. మీరు కరెక్ట్ గా చూసుకోవాలి. వాళ్ళు ఏదో బిజీ స్కెడ్యూల్లో ఉంటారు, వాళ్ళు ఏదో పర్సనల్ వర్క్ లో ఉంటుంటారు, మీరు వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళు నో చెప్పారు. నో చెప్పేసరికి మీరు ఫీల్ అవ్వకూడదు. మేబీ వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండొచ్చు కదా. సో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయండి సార్ ఇప్పుడు. ఓకే, అండ్ మిస్టేక్ నెంబర్ 5, నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత, కొంత వర్క్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, సో ఇనీషియల్ స్టేజెస్ లో ఏం చేస్తారంటే రిటైల్ సేల్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తారు. ఎప్పుడైతే రిటైల్ సేల్స్ తగ్గిపోతాయో, రిటైల్ సేల్స్ అంటే ఏం లేదు సార్, మీరు పెద్దగా ఆలోచించకండి, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ కొన్ని మీరు కొనుక్కున్నారు, మీరు వాడుకుంటున్నారు, కొంతమందికి మీరు అప్రోచ్ చేయాలి, వాళ్ళకి ప్లాన్ చెప్పారు, వాళ్ళు నో అన్నారు. సో వాళ్ళ కస్టమర్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ మీరు రిటైల్ చేయండి, వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ ఇవ్వండి, వాడమని చెప్పండి. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ఇలా రిటైల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ టీంలో ఒక పెద్ద బిజినెస్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు యాజ్ ఏ లీడర్ గా మీరు ఎప్పుడైతే రిటైల్ సేల్స్ మీరు చేస్తూ ఉంటారో, ఆటోమేటిక్ గా మీ టీంకి ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ కింద ఉంటుంది. సో మీరు చేయకుండా మీ టీంలో ఎవరికి చెప్పొద్దండి, మీరు చేయండి, మీ టీంకి ఎడ్యుకేట్ చేయండి. సో రిటైల్ సేల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఇనీషియల్ స్టేజెస్ లో మనకి మనీ అనేది ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం కూడా రిటైల్ సేల్స్ మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి రిటైల్ సేల్స్ ఎక్కడ కూడా తగ్గించండి. డెఫినెట్ గా దీన్ని ప్రమోట్ చేసుకుంటే చాలా వరకు మనకు సపోర్ట్ అవుతుంది. ఓకే, ద రైట్ అప్రోచ్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ మేక్ ఎఫర్ట్స్ పర్సనల్ టు బిల్డ్ రిటైల్స్. సో రిటైల్ సేల్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి, ఏ విధంగా ప్రొడక్ట్ సేల్ చేయాలి, ఓకే, సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వీటి గురించి మీ టీంకి ఎక్కువ మీరు కానీ టిప్స్ గాని ఇవ్వగలిగితే డెఫినెట్ గా మీ బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. ఎందువల్లంటే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు టీచ్, ప్రొవైడ్ ఇమీడియట్ ఇన్కమ్. సో ఎప్పుడైతే మీరు మీ టీంకి మీరు ఎప్పుడైతే టీచబుల్ గా ఉంటారో, ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇమీడియట్ ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ రిటైల్ చేస్తున్నాడంటే ఒక 1000 PV చేశారు అనుకుందాం. రిటైల్ అంటే మీకు ఫస్ట్ మంత్ లో ఒక 1000 PV రిటైల్ చేయడం నేర్పించారు. 1000 PV అంటే ఎంత సార్, ఒక 30,000 రూపీస్ బిజినెస్. ఒక 30,000 రూపాయల బిజినెస్ గాని ఎలా చేయాలో నేర్పిస్తే, ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆయన కొంత ప్రాఫిట్ వస్తుంది రిటైల్ మీద. అలాగే ఆయనకు పెర్ఫార్మెన్స్ బోనస్ ఒక 8% వస్తుంది. సో ఆటోమేటిక్ ఏముందంటే ఒక 1000 పాయింట్లు చేయడం వల్ల ఆయనకు ఒక 1000 రూపీసో, లేకపోతే ఒక 500 రూపీసో, ఒక 800 రూపీసో, 1500 రూపీసో, ఎంతో కొంత ఆయనకి రిటైల్ ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన బిజినెస్ లో ఉంటాడు. సో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, మీ టీంకి టీచ్ చేసేలా ఉండాలి మీరు ఏ విధంగా చేయాలన్నది. ఓకే, అండ్ నెక్స్ట్ ద రైట్ అప్రోచ్. యాజ్ యూ గ్రో మోర్ సక్సెస్ఫుల్, యూ మే చూస్ టు డెలిగేట్ మోర్ ఆఫ్ ద సెల్లింగ్ టు న్యూ డౌన్లైన్స్, బికాస్ నౌ యూ ఎర్న్ మోర్, ఓవర్ రైడింగ్ కమిషన్, స్పెండ్ మోర్ టైమ్ అండ్ నెట్వర్క్. ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే మీరు గ్రోత్ అవుతారో, మీరు సక్సెస్ఫుల్ అవుతారో, ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మీకు LOB వస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది,
ట్రావెల్ ఫండ్ వస్తుంది కాబట్టి మీ టీంకి ఇది టీచ్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 6 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ అండి. ఎక్కువ మంది చేసేది ఇదే. ఎందువల్లంటే ఎవరు ఏం చెప్పినా కూడా చెవులు ఇచ్చేస్తారు అనమాట. ఎవరు ఏం మాట్లాడినా కూడా నువ్వు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే లిజనింగ్ టు ద డ్రీమ్స్ టేలర్స్ అండి. సో మీకు కూడా తెలియదు సార్, డ్రీమ్స్ టేలర్స్ అంటే పాత సినిమాల్లో చూపించినట్టు దొంగోళ్ళగా ఒక బ్లాక్ మంకీ క్యాప్ వేసుకొని, ఓకే, సో ఇలా వచ్చి మీది దొంగతనం చేసేలా ఉండరండి. సో వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా నీట్ గా అందంగా పక్కనే ఉంటారండి. ఎవరంటే మీ పేరెంట్స్ రూపంలో ఉండొచ్చు, మీ బ్రదర్ రూపంలో ఉండొచ్చు, మీ సిస్టర్ రూపంలో ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ రూపంలో ఉండొచ్చు, మీ దూర బంధువు అయి ఉండొచ్చు, మీ లేకపోతే మీ కొలీగ్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఏం చెప్తారంటే, అంటే నాకు తెలిసినంత వరకు సార్, బిజినెస్ లో సక్సెస్ అయిన పీపుల్ మాట మీరు వింటే ముందుకెళ్తారు. అసలు బిజినెస్ గురించి ఏ నాలెడ్జ్ ఉండదు, ఆఫ్ నాలెడ్జ్ అంటారు కదండి. సగం తెలుసు సగం తెలియదు. ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ ఇస్ వెరీ డేంజరస్ అండి. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు ఎంటీ గ్లాస్ ఉందనుకోండి సార్, అందులో మీరు ఏదైనా పోయొచ్చు. అలాగే ఆఫ్ ఉందనుకోండి, ఏమవుతుంది? సగం మాత్రమే అవుతుంది. అదే ఫుల్ ఉంటే అందులో పోస్తే పైకి వచ్చేస్తుంది. ఇలాగే అనమాట. కొంతమందికి ఏమవుతుందంటే ఈ సగం సగం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ అంతా చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఎవరో మీ ఇంటి పక్కన అడుగుతారు, ఇది ఇలా చెయ్యొచ్చా అని అడుగుతారు. ఆయన ఏదో చెప్తాడనమాట. ఆయన ఏదో చెప్పగానే ఆయన ఏం చేస్తారంటే మీ డ్రీమ్ ని డైల్యూట్ చేస్తాడండి. ఇవన్నీ వర్కౌట్ అవ్వదు, ఇవన్నీ వేస్ట్, ఇది ఎందుకు చేస్తున్నావు, నేను ఆల్రెడీ ఎప్పుడో చేశాను. ఎప్పుడో ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదు. ఎప్పుడో చేశాడు, ఆయన కుదరలేదు, బట్ చేశానని చెప్తాడు. ఎందువల్లంటే పీపుల్కి అది ఒక రకమైన ఇంట్రెస్ట్ అనమాట. నేను చేశాను, నేనే సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ చూడండి సార్, అందరూ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, అందులో రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవడో ఒకడే గెలుస్తాడు. వీడు ఒకడే కదా గెలుస్తాడు, మిగతా 12 మంది పరిగెత్తడం మానేస్తారు చెప్పండి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దే మెయింటైన్ ద స్పీడ్. ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ లో రన్ చేస్తూనే ఉంటారు. సో ఎవడో అవ్వలేదని చెప్పి వాళ్ళకి లేని గోల్, ఓకే, వాళ్ళు రీచ్ అవ్వలేదు, వాళ్ళ మాటలు మీరు విని మీ తాలూకా డ్రీమ్స్ ని వాళ్ళకి ఇవ్వద్దండి. ఓకే, సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ది ఈవెంట్ స్టార్టెడ్, మీరు ఇంకా స్టార్టే చేయరు, వాళ్ళకి వెళ్ళి చెప్తారు, వాళ్ళు ఏదో సలహాలు చెప్తా ఉంటారు. ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో ప్లీజ్ డోంట్ లిజన్ సార్. సో అలాంటి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మీరు చెవులు మూసేసుకోండి, సింపుల్. ఓకే, ద రైట్ అప్రోచ్ ఇస్ షట్ యువర్ ఇయర్స్ టు డ్రీమ్ స్టీలర్స్. ఇలా ఎవరైనా మాట్లాడుతుంటే సో మీరు అడగాలి డైరెక్ట్ గా, మీకు తెలుసా అని అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకేం తెలీదు అనుకున్నప్పుడు మీరు వాళ్ళ మాట వినదు. ఎందుకంటే యూ షుడ్ నెవర్ ఎంగేజ్ ఇన్ ఎ డిస్కషన్ విత్ అదర్ పీపుల్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటిల్ యూ ఆర్ ఫుల్లీ ట్రైన్డ్, కాన్ఫిడెంట్ అండ్ రెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ ప్రొడక్ట్స్ నేను వాడే నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఏదో వచ్చింది నాలెడ్జ్, మీరు పూర్తి అవగాహన లేకుండా మీరు ఎవరితోని మాట్లాడదు, అసలు మీరు డిస్కషనే పెట్టరు సార్. సో ఇది మిస్టేక్ నెంబర్ 6 అనమాట. ఎందువల్లంటే చాలా మంది చేసే పని ఇదే. ఎందువల్లంటే మీకు తెలియదు సార్, మెంటల్ గా మీరు హెరాస్మెంట్ అయిపోతారు, మెంటల్ గా మీరు వీక్ అయిపోతారు అనమాట. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ద రైట్ అప్రోచ్, గివింగ్ ద బిజినెస్ ఛాన్స్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్. డైరెక్ట్ సెల్లింగ్ టైమ్ హాస్ కమ్. మీరు అర్థం చేసుకోండి సార్, డైరెక్ట్ సెల్లింగ్ టైం వచ్చింది, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు టైం ఇవ్వండి ఖచ్చితంగా. ఓకే, దెర్ ఈస్ నథింగ్ ఎనీ వే అస్ కెన్ డూ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఫర్ ద ఫ్యూచర్ అంటే. సో ఎవరికి ఏం తెలియదు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో, ఎవరు గ్రో అవుతారో, ఎవరు సక్సెస్ అవుతారు. సో కాబట్టి కొంత టైం మీరు పెట్టండి సార్, ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, అండ్ మిస్టేక్ నెంబర్ 7, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు మీటింగ్ లో ఉన్న వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ మీరు ఎప్పుడైనా కానీ దయచేసి కూడా మీరు కల్లో కూడా మీ డ్రీమ్స్ లో కూడా ఎప్పుడు కూడా మీ స్పాన్సర్ ని అబ్యూజ్ చేయొద్దండి. అబ్యూజింగ్ స్పాన్సర్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ ఎనీథింగ్ అనమాట. ఎందువల్లంటే మనం దాన్ని ఏదంటారంటే పళ్ళిచ్చే చెట్టుని మనం నరుకుతా ఉంటాం కదా, అంటే పళ్ళిచ్చే చెట్టునే మనం చేయి నరికారు అంటారు కదా. సో అటువంటి విధంగా మిమ్మల్ని ఈ బిజినెస్ బాగుంటుంది, ఇది చాలా మంచిది అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా అబ్యూజ్ చేయకూడదండి. వెరీ వెరీ. ఎందువల్లంటే ఆల్వేస్ థ్రోయింగ్ ఎండ్లెస్ కంప్లైంట్స్ అండ్ ఎమోషనల్ డిమాండ్స్ అట్ యువర్ స్పాన్సర్. సో దీనివల్ల ఏమవుతుందంటే మేజర్ ప్రాబ్లం మీకే జరుగుతుందండి, అది మీకు కూడా తెలియదు. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ అప్లైన్ మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకోండి, మీ అప్లైన్ మీరు డిఎడిఫికేషన్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మీరు మీ ఇంట్లో చెత్త తీసుకెళ్లి పక్కింట్లో వేస్తారు అనుకోండి, ఆ పక్కింటి తీసుకెళ్లి పక్కింట్లో వేస్తాడు, ఆ పక్కింటి తీసుకెళ్లి మీ ఇంట్లో వేస్తాడు. ఇదే జరుగుద్ది అనమాట. ఓకే, యూనివర్స్ మొత్తం చూస్తారు కదా, కాన్స్పైర్ చేస్తారు. సో ఇప్పుడు మీరు మీ అప్లైన్ మీరు అబ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా మీ డౌన్ మిమ్మల్ని అదే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నూతిలో పడిపోయాడు సార్, ఆ నూతిలో పడిపోయిన వ్యక్తికి మీరు గ్రీజ్ ఇచ్చే తాడిచ్చారు అనుకోండి, తాడిస్తే ఎక్కుతాడు, అది తాడు గ్రీజ్ రాస్తే ఏం చేస్తాడు, ఎంత ఎక్కినా కూడా మళ్ళీ జారిపోతూనే ఉంటాడు అనమాట.
ఇన్ ద సేమ్ వే అనమాట. ఈ థాడ్ అనేది మీకు మీ అప్లైన్ అనుకోండి, ఆ గ్రీజ్ అనేది మీ అబ్యూజింగ్ అనుకోండి, ఏమవుతుంది? మీరు ఎంత పైకి ఎక్కాలనుకున్నా మళ్ళీ మీరు కిందకే పడిపోతూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ అబ్యూజ్ యువర్ అప్లైన్. ఓకే, అండ్ ద రైట్ అప్రోచ్. బీ యువర్ స్పాన్సర్. యువర్ స్పాన్సర్ ఇస్ మోస్ట్ క్రూషియల్ రిసోర్స్. దే అడ్వైజ్, ఎంకరేజ్ అండ్ అసిస్ట్ యూ ఇన్ ద సెల్లింగ్ అండ్ స్పాన్సరింగ్ అండి. ఇనీషియల్ గా ఆయన ఒక డ్రీమ్ తీసుకున్నాడు కాబట్టి, ఆయన ఒక ప్యాషన్ గా తీసుకున్నాడు కాబట్టి, ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా ముందుగా అనుకున్నాడు కాబట్టి ఈ రోజు మీకు ఆపర్చునిటీ ఇచ్చాడండి. మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు. దట్స్ ఇట్. మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా యూ ఆర్ ద 100% రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, మీరు సక్సెస్ అయితే మీ లెక్క, మీరు ఫెయిల్యూర్ అయితే మీ అప్లైన్ లెక్క కాదండి. ఓకే, ప్రతిదీ కూడా మీకు మీరు చేతులారా చేసుకున్నది అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్. నాట్ ద టఫ్ లవ్ ఫిలాసఫీ. యువర్ స్పాన్సర్ ఇస్ నాట్ యువర్ బేబీ సిటర్ బట్ యువర్ ట్రైనర్ అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దాన్ని ఏమంటారంటే, మీరు ఏది అడిగితే ఏది చెప్తే తాన పాడలేదని, మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేయలేదని ఇదేదో అంటారు కదా, దాన్ని ఒక సామెత ఉంటుందండి, అది ఇప్పుడు అక్కర్లేదు. సో పాయింట్ ఏంటంటే, మీరు ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు గ్రాటిట్యూడ్ ఉండాలండి. మీకు మీ అప్లైన్ పట్ల మీకు గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే మీకు ఇంత అద్భుతమైన వ్యాపార అవకాశం మీకు పరిచయం చేశారు, అసలు ఆయనే మీకు చెప్పకపోతే వీడు ఎందుకు వేస్ట్ అనుకుంటే మీకు అసలు ఈరోజు ఆపర్చునిటీ వస్తుందా? So this is very very important. Okay, and next, experience sharing. To avoid coming to the 7 mistakes, you are better to follow the system. Sir, simple sir. Knowing does not mean possessing. The actual implementation system is possessing knowledge means and. Sir, ఇప్పుడు నేను చెప్పిన 7 mistakes మీరు చేయకుండా ఉండాలి అంటే follow the system. Sir, system అంటున్నారు సార్. ఏంటి సార్ సిస్టమ్? సార్ ఆ సిస్టమ్ ఏంటో చెప్పండి, నేను ఫాలో అవుతాను. ఎంతమంది రెడీగా ఉన్నారు సిస్టమ్ ని ఫాలో అవ్వడానికి? 7 mistakes అర్థమైనాయి సార్? ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సార్. మీరు ఖచ్చితంగా ఇందులో ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేశాను సార్. ఈ రోజే మీరు రీరైట్ యువర్ మిస్టేక్స్. మీరు మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలిసినంత మాత్రాన్ని ఆచరించినట్టు కాదండి, ఆచరిస్తే తెలిసినట్టు. మీకు నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన్ని చేసినట్టు కాదు, మీరు నాలెడ్జ్ ఉండి మీరు చేస్తేనే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారండి. ఓకే, అండ్ ఏ స్పాన్సర్ షుడ్ బి ఏ వారియర్, ఏ లీడర్, ఏ కాంక్వర్, నాట్ ఏ మదర్ హ్యాండ్. మీ స్పాన్సర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఒక వారియర్, ఒక లీడర్ అండి, కాంక్వర్. అంతే తప్ప గుడ్లు పెట్టే కోడి కాదండి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు గుడ్డు పెట్టడానికి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ అబ్యూజ్ యువర్ స్పాన్సర్, రైట్? అండ్ హియర్ లాస్ట్లీ, విషింగ్ యూ ఎవ్రీ సక్సెస్ ఇన్ బెస్ట్ బై ఫాలోయింగ్ ది సిస్టమ్. స్టెప్ బై స్టెప్ అండి. సార్ ఇందాక నుంచి సిస్టమ్ అని చెప్తున్నారు కదా సార్, ఏంటి ఆ సిస్టమ్ చెప్పండి. అండ్ దిస్ ఇస్ ద టైమ్ అండి. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్. నేను ఇప్పుడు 7 steps చెప్తానండి. ఓకే, సిస్టమ్ లో 7 steps చెప్తాను, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్. ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు స్టార్ట్ వెస్టీజ్. కెరీర్ గురించి చూసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, డిఫరెన్స్ మీకు చెప్పానండి. 7 mistakes, ఏమేమి మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ మీకు చెప్పాను. అసలు వెస్టేజ్ లో ఏ విధంగా స్టార్ట్ చేయాలి. ఓకే, వేర్ టు స్టార్ట్, విత్ హూమ్ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్. ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎవరితోనే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఎనీవేర్, ఎనీ టైమ్, విత్ ఎనీవన్. Who you think has the potential to use the products or be a part of your opportunity. So simple. మీకు చెప్పాను ఆల్రెడీ. వెస్టేజ్ ఉన్న బెనిఫిట్ ఏంటి? యూ కెన్ సెలెక్ట్ యువర్ పార్ట్నర్, యూ కెన్ సెలెక్ట్ యువర్ బిజినెస్ డౌన్లైన్. మీ టీంలో ఎవరికి రావాలనుకుంటారో, ఎవరికి కెపాసిటీ ఉందో, ఎవరికి పొటెన్షియల్ ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ పర్సన్ మీ టీంలో మీరు జాయిన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. ఎనీవేర్, ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు యూ గో హైదరాబాద్, యూ గో ఢిల్లీ, యూ గో విజయవాడ, యూ గో కలకత్తా, యూ గో తమిళనాడు, ఎక్కడికి వెళ్ళినా మీరు చేసుకోవచ్చండి. ఎనీ టైం. రాత్రి చేయొచ్చా, పగలు చేయొచ్చా, పొద్దున్న చేయొచ్చా, మధ్యాహ్నం చేయొచ్చా, మీకు నచ్చిన టైంలో చేసుకోండి సార్, విత్ ఎనీవన్, ఎనీబడి. సో వీ షుడ్ బిగిన్ ఆఫ్టర్ మాస్టరింగ్ ద ఈజీ స్టెప్స్ ఆన్ హౌ టు స్టార్ట్ వెస్టేజ్. సో వెస్టేజ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటే, ఈ 7 steps ఏదైతే ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ అనేది మీరు అందులో మాస్టర్ అయిపోవాలండి. ఎప్పుడైతే 7 steps కళ్ళు మూసుకుని టక్క 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 మీరు ఎప్పుడైతే చెప్తారో ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ అనేది రాకెట్ స్పీడ్ వెళ్తుంది, రైట్? అండ్ హియర్, డోంట్ హ్యావ్ ద థాట్ యూ కెన్ అచీవ్ ద గోల్స్ వితౌట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ మైండ్ లో తీసేయండి సార్. సిస్టమ్ ఫాలో అవ్వ సక్సెస్ అవ్వలేనా, నా గోల్స్ నేను రీచ్ అవ్వలేనా? ఆఫ్ కోర్స్ you might be able to achieve a little success with your abilities, but all of your downlines might not have the same abilities. సిస్టమ్ ని ఫాలో కాకుండా నేను సక్సెస్ అవ్వగలను మీకు ఆలోచన ఉన్నట్టయితే మేబీ మీరు అవ్వచ్చేమో, కానీ మీ టీములో అది డూప్లికేట్ కాదు. సరే ఏలండి సార్, ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు సార్, మీరు చేసే పని టీంలో డూప్లికేట్ అయితే ఆ పని మీరు చెయ్యండి. మీరు చేసే పని మీ టీంలో డూప్లికేట్ కాకపోతే ఆ పని ఎంత ఈజీ అయినా మీరు చెయ్యొద్దు. నెట్వర్క్ మార్కెటింగ్ ఫిలాసఫీ. మన సిస్టమ్ ఏం చెప్తుందంటే, యూ కెన్ అచీవ్ ద గోల్స్ వితౌట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. అఫ్ కోర్స్ మీరు ఫాలో అవ్వకపోయినా కూడా మీ గోల్స్ ని మీరు రీచ్ అవ్వచ్చు, కానీ మీ టీంలో వాళ్ళు ఫాలో కాకపోతే వాళ్ళు గోల్స్ సక్సెస్ అవ్వలేరు.
వాళ్ళు గోల్స్ వాళ్ళు అచీవ్ అవ్వకపోతే మీరు సక్సెస్ కాలేదు. ఈ బిజినెస్ అంతా కూడా టీమ్ వర్క్. ఫర్ ఎవ్రీ వన్ టు సక్సీడ్ ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో ద సిస్టమ్. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలా, ఎవరో ఒకరే సక్సెస్ అవ్వాలా? బాలి సార్ అందరూ సక్సెస్ అవ్వడానికి ప్లాన్ క్రియేట్ చేశారు సార్. ఎవరో ఫస్ట్ లో స్టార్ట్ అయిన వాడికి సక్సెస్ అవ్వడానికి కాదు, అందరూ కూడా సక్సెస్ అవ్వాలి. అందరూ సక్సెస్ అవ్వాలంటే అందరూ సిస్టమ్ ని ఫాలో అవ్వాలండి, రైట్? అండ్ సిస్టమ్ హ్యాస్ బిన్ డెవలప్డ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ బై ఎక్స్పర్ట్స్ హూ అండర్స్టాండ్ ద మిస్టేక్స్ బిగినర్స్ మేకింగ్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ సిస్టమ్ అనేది ఎలా తయారు చేశారంటే ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఏదో ఊరికే ఒక నెల 2 నెలలు కూర్చొని పీపీటీ తయారు చేసి పెట్టేలేదండి. కొన్ని సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైతే కొత్త వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తారో వాళ్ళు మీకు చెప్పారు 7 మిస్టేక్స్. ఏమేమి చెయ్యాలో కూడా వీళ్ళు ఒక 7 స్టెప్స్ కింద క్రియేట్ చేసి పెట్టారండి. వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ ఆర్ నాట్ డూప్లికేటెడ్ బై యూ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గొప్పతనం ఏంటంటే పక్క వాళ్ళు చేసిన మిస్టేక్స్ మళ్ళీ మీరు రిపీట్ చేయకూడదని కంపెనీ మీకు ఒక సిస్టమ్ పెట్టిందండి. ఓకే, మీకు కాపీ పేస్ట్ చేసేటప్పుడు పై డైరీలో అచ్చతప్పు ఉందనుకోండి, అదే మీరు దిగిపోతుంటుంది. ఒక కలర్ పేపర్ మీద రాశారండి, అది జిరాక్స్ తీస్తే ఏమొస్తుంది? సేమ్ అక్కడ ఏ మిస్టేక్ ఉంటే అదే మిస్టేక్ జిరాక్స్ మీద వచ్చేస్తుంటుంది. కాబట్టి పక్క వాళ్ళు చేసిన మిస్టేక్స్, మీ పై వాళ్ళు చేసిన మిస్టేక్ మళ్ళీ మీరు రిపీట్ చేయకుండా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో చేయడానికి వెస్టేజ్ క్రియేట్ చేస్తుందండి. డూప్లికేషన్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ యూ అండ్ యువర్ డౌన్లైన్స్ డోంట్ కమిట్ ద సేమ్ మిస్టేక్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మళ్ళీ చేసిన తప్పులే మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఓకే, ఎంతమంది ఫాలో అవుతాం సిస్టమ్? అందరూ ఫాలో అవుదామా? Okay, let's begin the system, Andy. So before getting involved in any business, one must understand and adopt the principles and rules of the business in order to succeed. సార్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాపారం తగ్గట్టు ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకోవాలండి, రూల్స్ మరి అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇది ఎందుకు ఫాలో అవ్వాలి క్వశ్చన్ చేయకూడదండి. క్వశ్చన్ చేసే సిస్టమ్ కాదండి. మీరు ఎప్పుడైతే సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తారో యూ కెనాట్ సర్వైవ్. మీరు బిజినెస్ లో ఎక్కువ కాలం మీరు ఉండలేరు. ఎందువలంటే ఇది సక్సెస్ఫుల్ సిస్టమ్ ఫార్ములా కాబట్టి ఇన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది దీన్ని ఫాలో అవుతున్నారు, లక్షల వేలు సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ సక్సెస్ ఇన్ వెస్టేజ్ కమ్ ఫ్రమ్ డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, సక్సెస్ ఇన్ వెస్టేజ్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఇది కేవలం డూప్లికేట్ అవ్వాలండి. అంటే మీరు చేసే పని, మీరు సిస్టమ్ ఫాలో అయితే మీ టీం సిస్టమ్ ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, మీరు సిస్టమ్ ఫాలో అయ్యారు, మీ టీంలో 6 మెంబర్స్ సిస్టమ్ ఫాలో చేయించారు. ఇప్పుడు ఈ 6 ఇంకో 6 మెంబర్స్ చెప్తే 6 into 6 ఏమవుతుందంటే 36. మల్టిప్లికేషన్ అయిందా లేదా? అంటే మీరు ఒకరే సిస్టమ్ ని డూప్లికేట్ చేశారు. మీరు సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు, మీరు సిస్టమ్ ఫాలో అయ్యారు. మీ టీంలో ఒక 6 సిస్టమ్ డూప్లికేట్ చేశారు. మీరు ఎలాగైతే 6 క్రియేట్ చేశారో ఈ 6 ఇంకో 6 క్రియేట్ చేస్తే మల్టిప్లై అవుతుందండి. అంటే 36 మంది అవుతారు. దిస్ ఇస్ అవర్ బిజినెస్ అండి. ఇలా చేస్తేనే మీ బిజినెస్ లో సక్సెస్ వస్తుంది. డూప్లికేషన్ ఆఫ్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్ అండి. ఓకే, సిస్టమ్ ఒకటి చెప్తే మీరు ఒకటి చేసి, వాళ్ళు ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తే ఉపయోగం లేదండి. ఖచ్చితంగా రైట్ యాటిట్యూడ్ తో పిలిచాలి, రైట్ యాక్షన్ కూడా చేయాలి. వెన్ యూ డూప్లికేట్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ డూప్లికేట్ ద యాక్షన్ ఆఫ్ అప్లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్, మల్టిప్లికేషన్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ ఇన్ యువర్ నెట్వర్క్. ఎవరైతే సిస్టమ్ ఫాలో అవుతున్నారో, అప్లైన్స్ కానీ ప్యారలల్ లైన్స్ కానీ, ఎవరైతే ప్రాపర్ రైట్ యాటిట్యూడ్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళు మీరు కానీ కాపీ పేస్ట్ చేస్తే 100% మీ బిజినెస్ నెట్వర్క్ అనేది గ్రోత్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ హియర్ ఇట్ ఈస్ హౌ టు స్టార్ట్. స్టెప్ నెంబర్ 1, కన్స్యూమ్ ద ప్రొడక్ట్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అండర్లైన్ దిస్ వన్ అంటే కన్స్యూమ్ ద ప్రొడక్ట్స్. మీరు ప్రొడక్ట్స్ వాడకుండా ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటే, ఎవరైనా అలా ఉంటే, కొన్ని ఎలా నేను స్టార్ట్ చేశాను సార్ ఆల్రెడీ అనుకుంటే మాత్రం you can't survive your business without consuming the products. This is very very important. ఎందువలంటే consume the products. Consumption will increase your confidence in your products. ఎప్పుడైతే మీకు ఇందాక ఫస్ట్ దాంట్లో చెప్పాను సార్, కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండదండి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉందని మనం వాడుకున్న మిస్టేక్. ఎందుకు ఆ మిస్టేక్ జరిగిందంటే మీరు ప్రొడక్ట్స్ వాడకపోవడం వల్ల, ఆ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుందో మీకు తెలియకపోవడం వల్ల, ఆ ప్రోడక్ట్ మీద మీకు అవగాహన లేకపోవడం వల్ల, ఎందువల్ల మీరు వాడలేదు. మీరు వాళ్ళది కాబట్టి మీరు ఎలా ప్రాపర్ గా చెప్పగలుగుతారు? కాన్ఫిడెంట్ గా మీరు చెప్పలేరు కాబట్టి మీరు ఫెయిల్ అవ్వచ్చు. యువర్ సెల్ఫ్ విల్ బి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ వి విల్ షేర్ అండ్ అడ్వర్టైజ్ విత్ గ్రేటర్ కాన్ఫిడెన్స్ అండి. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ ఆయిల్ వాడారు, పేస్ట్ వాడారు, సోప్ వాడారు, షాంపూ వాడారు, మీరు అవన్నీ వాడినప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్రమ్ ద హార్ట్ వస్తుందండి. లిప్స్ బెండ్స్ రావు. ఓకే, నోట్లోంచి కాదనండి పదాలు అనేవి అన్ని కూడా హార్ట్ లో, టువర్డ్స్ హార్ట్ టు హార్ట్ అనమాట. సో వాళ్ళు ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి సార్, మీరు ఎవరైనా కానీ ప్రోడక్ట్ వాడుంటే ఆ ప్రోడక్ట్ వాడే విధానాన్ని కానీ మీరు వాళ్ళ కరెక్ట్ గా రైట్ లెవెల్లో చెప్పగలిగితే
ఖచ్చితంగా వాళ్ళు ప్రోడక్ట్ వాడతారండి. సో హార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏంటంటే స్టెప్ నెంబర్ 1, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్ వాడకుండా దయచేసి మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే సార్ ఈ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళలేరు డెఫినెట్ గా. ఓకే, నెక్స్ట్ there are many who might have the mentality of selling the products, not using them beforehand. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బిజినెస్ అనేది అమ్మే బిజినెస్ కదా, మనం వాడక్కర్లేదు అనుకుంటారు. ఈ వాడక్కర్లేని బిజినెస్ గురించి టీవీలో ఆల్రెడీ పేపర్లో యాడ్స్ ఇస్తున్నారండి, హీరో హీరోయిన్స్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ వెస్టేజ్ ఏం చెప్పిందంటే ఆ డబ్బంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, దీన్ని ఏం చేయాలంటే మీరు వాడండి, నెక్స్ట్ ప్రమోట్ చేయండి. సో సింపుల్. సో దయచేసి ఇది సేల్స్ మ్యాన్ బిజినెస్ లా చూసుకోదండి. మీరు మహా అయితే సేల్స్ ఎంతమంది చేయగలుగుతారు? ఓ 10 మంది, 20 మంది, 30 మంది అంతేనండి. ఇది నెట్వర్క్ బిజినెస్ అంటే ఎక్కువ మంది పీపుల్ కి మీరు ప్రమోట్ చేయాలి. ఇట్స్ ద పవర్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. అండ్ దీస్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ గ్యారంటీడ్ ఫెయిల్యూర్ ఇన్ ద వెస్టేజ్ సిస్టమ్ అండ్ విల్ నాట్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ సక్సెస్. ఇటువంటి యాటిట్యూడ్ తో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ మీ టీంలో ఉంటుందంటే డెఫినెట్ గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం మన టీంలో కొనసాగించబడరు, ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారని. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, సిస్టమ్ ని ఫాలో అయ్యే వారిని డిస్ట్రిబ్యూటర్ కింద పెట్టుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ కింద వచ్చిన వ్యక్తిని సిస్టమ్ ని ఫాలో అయ్యేలా చూసుకునే బాధ్యత అనేది స్పాన్సర్ కు ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ ఫాలో అవ్వలేనప్పుడు సెకండ్ స్టెప్ ఎలా చేస్తారు చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ టీంలో జాయిన్ అయిన కొత్త డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాడా, ప్రొడక్ట్స్ వాడుతున్నాడా లేదా, సెల్ఫ్ కన్జంప్షన్ ఉందా లేదా. సెల్ఫ్ కన్జంప్షన్ ఉండాలంటే అట్లీస్ట్ 60 PV, అట్లీస్ట్ 100 PV, అట్లీస్ట్ 300 PV, ఎంతో కొంత కన్జంప్షన్ పెట్టాలి కదా. వాళ్ళు మంత్ స్టార్టింగ్ అయ్యేసరికి వాళ్ళకి 40, 60, 100 PV పెట్టట్లేదంటే దే ఆర్ నాట్ కన్స్యూమింగ్ ద ప్రొడక్ట్స్. ఎప్పుడైతే వాళ్ళు ప్రొడక్ట్స్ కన్స్యూమ్ చేయరో వాళ్ళు బిజినెస్ లో ఉండరు. సింపుల్ కదా సార్. సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవ్వడానికి రెండింటికి సేమ్. వాడితే సక్సెస్ అవుతారు, వాడకపోతే ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకంటే వాడకపోతే వాళ్ళు ఎవరికి చెప్పరు, చెప్పకపోతే వాళ్ళకి నెట్వర్క్ క్రియేట్ అవ్వదు, నెట్వర్క్ క్రియేట్ అవ్వకపోతే వాళ్ళకి ఇన్కమ్ రాదు. సో ఇప్పుడు మీకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, కన్స్యూమ్ ద ప్రొడక్ట్స్, రైట్? And next, step number 2, share. The more you talk about your products, the more customers you are going to have. So advertise by sharing with all. So for example, మీరు చాలా ఎనర్జీగా యాక్టివ్గా ఉన్నారండి. సో మీరు డైలీ రన్నింగ్ చేస్తున్నారు, మార్నింగ్ వాక్ చేస్తున్నారు, జాగ్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని కొంతమంది అడుగుతారండి, ఏంటి ఇంత యాక్టివ్గా ఉన్నావు, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ కన్జ్యూమింగ్ సప్లిమెంట్స్, ఐఎమ్ కన్జ్యూమింగ్ ప్రోటీన్ పౌడర్స్, ఐఎమ్ కన్జ్యూమింగ్ స్పెర్లునా, ఐఎమ్ కన్జ్యూమింగ్ అలోవెరా, ఐఎమ్ కన్జ్యూమింగ్ కోఎంజైమ్ Q10, ఐఎమ్ కన్జ్యూమింగ్ ప్రోటీన్ పౌడర్. సో ఇలా మీరు మాట్లాడుతూ ఉండాలండి. ఎప్పుడైతే మీరు షేర్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా మీకు ఎక్కువ మంది కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. సార్ ఈ రోజు నుంచి నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అ సజెషన్ అన్నమాట. ఏంటి అంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ టెస్టిమోనీ అండి. మీకు ఒక రిజల్ట్ ఉండాలండి, ఒక టెస్టిమోనీ మీకు ఉండేలా మీరు చూసుకోండి. మీ బిజినెస్ లో మీరు ఎందుకు వచ్చారు, వై యు ఆర్ చూసింగ్ వెస్టేజ్, ఎందుకు మీరు హెల్త్ సప్లిమెంట్స్ వాడారు, ఏ రిజల్ట్ మీరు తీసుకున్నారు, ఆ టెస్టిమోనీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి సార్. ఆ టెస్టిమోనీ మీరు షేర్ చేయాలి. దిస్ ఇస్ ద రైట్ వే టు బిల్డ్ యువర్ స్ట్రాంగ్ బిజినెస్ అండి. ఏదైనా ఒక వ్యాపారం స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ పర్సనల్ టెస్టిమోనీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, నేను కుకింగ్ ఆయిల్ వాడాను, నాకు గ్యాస్ట్రిక్ తగ్గింది. నేను అలోవెరా వాడాను, నాకు గ్యాస్ట్రిక్ చాలా తగ్గింది. నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడాను, నాకు కొలెస్ట్రాల్ రిడ్యూస్ అయింది. నేను కిడ్నీ హెల్త్ వాడాను, కిడ్నీలో స్టోన్ తగ్గింది. ఓకే, సో యూ హ్యావ్ ఏ పర్సనల్ రిజల్ట్స్ అండి. ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్, రైట్? మీరు వాడటం వల్ల మీకు వచ్చిన రిజల్ట్ మీ దగ్గర ఉండాలండి. ఆ రిజల్ట్ ఎప్పుడైతే ఎక్కువ మంది పీపుల్ షేర్ చేస్తుంటారో ఆటోమేటిక్ గా మీ కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, యు ఆర్ నాట్ ఎ డాక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బీపీ చెప్తున్నాను, షుగర్ చెప్తున్నాను, థైరాయిడ్ చెప్తున్నాను, గ్యాస్ట్రిక్ చెప్తున్నాను, కిడ్నీలో స్టోన్స్ మాట్లాడుతున్నాను, కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుతున్నాను. మీరు వెంటనే మీరు ఈ బ్లాక్ సూట్ తీసేసి వైట్ కోట్ వేసుకొని మీరు డాక్టర్ లా దయచేసి మాత్రం ఫీల్ అవ్వకండి, ఫీల్ అవ్వద్దు కూడా. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని డాక్టర్ అన్నప్పటికీ కూడా కారణం ఏంటంటే వాడుక భాషలో ఏదైనా సలహా చెప్తే డాక్టరే చెప్తానని వాళ్ళు అనుకుంటారు. మీరు డాక్టర్ లా ఫీల్ అయ్యి మీరు ఇంజక్షన్లు, సెరెంజీలు, రెసెక్షన్లు ఏం చేయరు సార్, మీరు రీసెర్చ్ ఏం చేయదు. ఎందువల్లంటే డోంట్ ట్రై టు ట్రీట్ ఎనీవన్, ఎస్పెషల్లీ టెర్మినల్ ఇల్ పీపుల్. వాళ్ళు చనిపోయే స్టేజ్ లో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మీ ప్రోడక్ట్ వాడండి, మీరు లేచి పరిగెడతారు, కూర్చుంటారు, గెదుతారు. అటువంటి ఫేక్ ప్రామిసెస్ ఎప్పుడు చేయొద్దండి. ఎందువల్లంటే ఇవి మెడిసిన్స్ కాదు, ఇవి ఫార్మాసిటికల్స్ కాదు, ఇవి న్యూట్రాసిటికల్. ఫార్మాసిటికల్ డీల్ చేసే వాళ్ళు ఫార్మసిస్టులు, డాక్టర్స్. ఓకే, అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్. దే ఫుల్ఫిల్ ద డైటరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బాడీ, హెల్పింగ్ ద బాడీ టు రికవర్. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి మరింత ఆరోగ్యాన్ని చేకూర్చడానికి మన బాడీకి కావాల్సిన సమతుల్యమైన పోషకాహార లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను సరిచేయడానికి మన ఫుడ్ సప్లిమెంట్స్ సపోర్ట్ అవుతాయి. అంతే తప్ప ఇది రోగాన్ని నయం చేసే మందులు కాదు. ఇవి మందులు కాదు కాబట్టి మీరు డాక్టర్ కాదు. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే ప్రతిసారి కూడా ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. మీరు
మీరు స్పెల్ చేసేటప్పుడు కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పాలండి. వాళ్ళు మెడిసిన్స్ అంటారు, కానీ కాదండి, మెడిసిన్స్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పాలి. ఎందుకు అంటే మీరు చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఫస్ట్ లోనే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరో మాకు మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చారు అంటారు. ఎవరు ఇచ్చారు మెడిసిన్స్, ఎవరు పడితే ఇస్తే మీరు వాడకూడదు, డాక్టర్ చెప్పాడా అని అడుగుతారండి. డాక్టర్ చెప్పలేదు అనేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళు ఆపేస్తారు. అందుకే మనం ముందుగా ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్, ఇవి వాడుకోవడం వల్ల మీ హెల్త్ చాలా బాగుంటుంది, కాబట్టి నేను మీకు దీన్ని ప్రమోట్ చేస్తున్నాను, మీకు రికమెండ్ చేస్తాను చెప్పాలండి. గివ్ యువర్ ప్రొడక్ట్స్ టు హెల్తీ పీపుల్ టు లెట్ దమ్ ఎంజాయ్ ఏ మోర్ ఇంప్రూవ్ లైఫ్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే సిక్ అయ్యే పీపుల్ కన్నా హెల్తీగా ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారా లేదా? ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు, ఓకే, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు చాలా మంది మనకి ఎర్లీ మార్నింగ్ కనిపిస్తారండి, వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పండి గుడ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి. యూ హ్యావ్ వైడ్ ఆపర్చునిటీ అండి. డోంట్, మీరు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు 5 o'clock లెగిస్తే మీకు మార్కెట్ ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. కొన్ని వేల మంది ఉన్నారు సార్. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే విశాఖపట్నం ఓ 40 లక్షల జనాభా ఉంటుంది, బట్ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు మాక్సిమం మేము చూసుకుంటే ఒక 10,000 పీపుల్ అండి, ఒక 20,000 మంది పీపుల్ అంతే. మరి మిగతా పీపుల్ అందరూ ఏం చేస్తున్నారు? తింటున్నారు, పడుకుంటున్నారు, తిరుగుతున్నారు అంతే. నచ్చిందని వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? వీళ్ళకి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా? సో వాళ్ళందరికీ కూడా మనకు ఆపర్చునిటీ. ఈ తినే వాళ్ళందరూ పెరుగుతారు, పెరిగే వాళ్ళందరూ ఖచ్చితంగా తగ్గాలి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే అవన్నీ కంట్రోల్లో రావాలి, కాబట్టి మన ఫుడ్ సప్లిమెంట్స్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తాం. ఓకే, ది ప్రొడక్ట్స్ ఆర్ నాట్ మెడిసిన్స్, ఆర్ నాట్ మీన్ ఫర్ ద సిక్ ఓన్లీ. ఈ మెడిసిన్స్ కాదు కాబట్టి మీరు ఎవరికి కూడా సిక్ పర్సన్స్ వాడాలి, మీరు ఎవరికి ప్రమోట్ చేయడం ఇది హెల్దీ న్యూట్రిషన్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాస్పెక్టింగ్, మేకింగ్ ఏ లిస్ట్ అండి. ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వైల్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ప్రీజడ్జ్ అండి. సో మీరు ఎలా ఉంటుందంటే మీకు వ్యక్తిగతంగా పర్సన్తో మీకు ఎటువంటి ఏదైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, డిస్కషన్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, కానీ వెస్టేజ్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే నెవర్ ఎవర్ ప్రీజడ్జ్ అండి. మీరు ఎవరిని ప్రీజడ్జ్ చేయకూడదు. ఎందుకు ప్రీజడ్జ్ చేయకూడదు అంటే ఏమో చెప్పలేము. ఆ వచ్చే వ్యక్తి ద్వారా మీకు క్రౌన్ డైరెక్టర్ రావచ్చు, లేదా మీకు ఒక ఎల్ఓబి రావచ్చు, లేదనుకుంటే మీకు లైక్ ఒక 10,000 పీవీ ఇవ్వచ్చు. సో ఏదైనా జరగచ్చు. మీరు మీకున్న అనుభవంతో, మీకున్న ఆలోచనలతో మీరు వాళ్ళని ప్రీజెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు క్రౌన్ మిస్ అయిపోతారు. సో రిమెంబర్ ఎవ్రీ డ్యూడ్ నోస్ ఎ స్టడ్. ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్టింగ్ ఎప్పుడు కూడా అందరూ కూడా మీరు కూడా అలాగే ఉన్నారు. సో ఇనిషియల్ గా మీరు చెప్పింది వినలేదు, చేయలేదు, బట్ ఇప్పుడు చేశారు లేదా? సో సింపుల్ అండి అప్రోచ్. దే డోంట్ జాయిన్ ద ఆపర్చునిటీ, దే కెన్ బి లాయల్ కస్టమర్స్. మీరు బిజినెస్ ఆపర్చునిటీ చెప్పండి, వాళ్ళకి నచ్చలేదు వద్దన్నారు, కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోండి, బెస్ట్ కదా. అండ్ డోంట్ గెట్ స్టక్ టు సింగిల్ ఇండివిజువల్, ఇఫ్ హీ కమ్స్ గుడ్, ఇఫ్ హీ డస్ నాట్ గుడ్. సో ఎవరో ఒకరికి మీరు ప్లాన్ చెప్పారో వాళ్ళు వస్తారంటే వారం అంతా వాళ్ళ గురించి వెయిట్ చేయొద్దండి. వాళ్ళు వచ్చే వరకు మీరు ఏ పని చేయకుండా ఉండొద్దండి. వాళ్ళు వస్తే మంచిది, రాకపోయినా మంచిదే, నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఓకే, డోంట్ స్టాప్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, గో 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 టు ద నెక్స్ట్. సార్ ఈ గో టు ద నెక్స్ట్ అన్న పాయింట్ ని మీరు ఒక పేపర్ మీద రాసుకుని ఇంట్లో అందించుకోండి సార్. మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పేటప్పుడు ఇంటికి వచ్చే ప్లాన్ చూడండి, గో టు నెక్స్ట్ అంతే. ఓకే అన్నా ప్లాన్ చెప్పాలి, నో చెప్పినా ప్లాన్ చెప్పాలి, ఎస్ చెప్పినా ప్లాన్ చెప్పాలి, నో చెప్పినా ప్లాన్ చెప్పాలి. నెక్స్ట్ కి మనం వెళ్తూనే ఉండాలి తప్ప వెనక్కి కాకూడదు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాస్పెక్టింగ్ లిస్ట్, ఈ లిస్ట్ రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మీరు ఎలా నీటికి కావాలంటే ఒక షీట్ లో ప్రిపేర్ చేసుకోండి. నేము, టెలిఫోన్ నెంబరు, ఓకే, కస్టమరా డిస్ట్రిబ్యూటరా, ఆయన కస్టమర్ గా కొనుక్కుంటున్నాడా, డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతున్నాడా, మీటింగ్ ఎప్పుడు ఇచ్చాడు, కొన్నాడా కొనలేదా. ఓకే, సో ఇలా మీరు రాసుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయడానికి మీకు బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే, అండ్ ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సింపుల్ గా మీరు ఎలా చేయాలంటే మీకు ఒక టెక్నిక్ ఉంటుందండి, ఫ్రెండ్స్ అండ్ టెక్నిక్. ఓకే, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ అంటే డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెషనల్స్, ఇలా మీరు లిస్ట్ బిల్డ్ చేసుకొని అందరి పేరు రాయాలండి. ఓకే, హాట్ లిస్ట్, కోల్డ్ లిస్ట్, వామ్ లిస్ట్, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కరికి మనం ఫాలోఅప్ చేసి ప్లాన్ ఒక్కొక్కరికి చెప్తా ఉండాలి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ అండ్ ఇన్విటేషన్. ఎందువల్లంటే ఈ రోజు మీరు ఆల్రెడీ ప్రొడక్ట్స్ వాడారు, అందరికీ షేర్ చేస్తున్నారు, లిస్ట్ బిల్డ్ చేశారు, ఏ విధంగా ఇన్వైట్ చేయాలి సార్? నేనైతే సింపుల్ లాజిక్ చెప్తాను సార్ మీ అందరికి కూడా. సో ఆర్ట్ ఆఫ్ ఇన్వైటింగ్ లో కొన్ని ఇన్వైటింగ్స్ లిస్టులు ఉన్నాయి, మీకు చూపిస్తాను. సింపుల్ నేనైతే చెప్పే సలహా ఏంటంటే మీ పెళ్లికి ఎలా పిలుస్తారు, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఏ విధంగా పిలుస్తారు. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఏ విధంగా పిలుస్తారు. ఓకే, అదే విధంగా కూడా ఈ బిజినెస్ ఎంత ఇంపార్టెంటో, ఎంత పెద్ద ఆపర్చునిటీయో ఆ వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలండి. సో దాన్ని 5 C's ఆఫ్ ఇన్వైటింగ్ అంటారు. అందులో ఫస్ట్ సి కాన్వర్జేషన్ అండి. ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కానీ కాల్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా హౌ యూ సే ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ సే. మీరు ఏం చెప్పారో దానికన్నా ఎలా చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు కొద్దిగా చెప్పారు కానీ క్లుప్తంగా చెప్పారు, అర్థమయ్యేలా చెప్పారు. అలా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందండి. ఎంతూజియాజం అండ్ స్మైల్ విల్ గెట్ యూ మోర్ పాజిటివ్ రెస్పాన్స్ అనే పాజిటివ్ టాక్. నేను పాజిటివ్ గా మాట్లాడతాను కానీ హలో చెప్పు ఎలా ఉన్నావు ఇలా కాదండి. మీరు ఎక్సైట్మెంట్ ఉండాలి, మీది ఎంతూజియాజంతో ఉండాలి. మీరు నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే మీరు ఇలా మాట్లాడుతుంటారో అవతల వ్యక్తికి కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటాడు. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నావు. సో ఎందువల్లంటే దిస్ ఇస్ ద వే ఆఫ్ అప్రోచ్ అండి. ఎందువల్లంటే మీరు పెళ్లి పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? ఏడుస్తూ పిలుస్తారండి, లేదు కదా, నవ్వుతూ పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు, చాలా ఆనందంగా ఇన్వైట్ చేస్తారు. అదే విధంగా మనం ఇన్వైట్ చేయాలండి. ఓకే, అండ్ ఫస్ట్ డిస్కస్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫార్మ్. ఇది ఒక ఫార్మ్ టెక్నిక్ అండి. ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రీక్రియేషన్ అండ్ మనీ. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఫార్మ్ టెక్నిక్ మీరు అప్లై చేసేటప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తారు మీ ఫ్రెండ్ కి, చేసి మీరు బిజినెస్ గురించి చెప్పాలని కాన్వర్స్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అడగాలి ఏముందంటే ఫ్యామిలీ గురించి అడగాలి. ఎలా ఉన్నారు, మదర్ ఎలా ఉన్నారు, ఫాదర్ ఎలా ఉన్నారు, ఓకే, ఈ పాండమిక్ లో ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా, హెల్త్ అది బాగానే ఉందా, ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి బెటర్ గా ఉన్నారు లేదా. సో ఎప్పుడైతే చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు. లేదు మా మదర్ కి బాగాలేదు, లేదు మా ఫాదర్ కి బాగాలేదు, మా అబ్బాయికి తరచుగా ఈ ప్రాబ్లం వస్తుంది, రీసెంట్ గా నాకు ఎఫెక్ట్ అయ్యింది, ఇలా ఏదో ఒక రీజన్స్ చెప్తా ఉంటే డెఫినెట్ గా మీకు ఒక అపాయింట్మెంట్ దొరుకుతుందండి. అండ్ ఆక్యుపేషన్, వాళ్ళు చేసే జాబ్ ఆపర్చునిటీ, ఆ జాబ్ ఎలా ఉంది, ఓకే, బాగుందా, శాలరీస్ అవి కరెక్ట్ గా పడుతున్నాయి లేదా, ఇప్పుడు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రెసెంట్, వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, డబ్బులు సరిపోవట్లేదు, లేకపోతే నాకు శాలరీ సరిపోవట్లేదు, 50% శాలరీ ఇస్తున్నారు. డెఫినెట్ గా మనకి ఇక్కడ ఏముంది, మనీ నీడ్ ఉంది కాబట్టి విల్ టెల్ ద ఆపర్చునిటీ, రైట్. అండ్ ఆరోది రీక్రియేషన్, ఈ మధ్య ఎక్కడికైనా బయటకి ఎక్కడికైనా వెళ్ళారా, రీసెంట్ గా ఏమైనా విజిట్స్కి వెళ్ళారా, ఏదైనా వేరే సిటీకి వెళ్ళారా, వేరే టౌన్కి వెళ్ళారా, లేకపోతే వేరే కంట్రీకి అయినా వెళ్ళారా, ఓకే, అవేం లేవు, రీక్రియేషన్ ఏం లేదు అనుకుంటే డెఫినెట్ గా మనం మన రీక్రియేషన్ గురించి చెప్పాలండి, మన ప్లాన్ చెప్పొచ్చు. అండ్ ఎం ఫర్ మనీ అండి, మనీ గోల్. ఓకే, ఎప్పుడైతే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఏమైనా ట్రై చేస్తున్నారా, లేదనుకుంటే సో ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, పాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నారా, ఓకే. సో ఇలా ఎప్పుడైతే ఈ ఫార్మ్ టెక్నిక్ మీరు అప్లై చేస్తారో ఖచ్చితంగా మీకు కొన్ని అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. సార్ ఈ బిజినెస్ అంతా కూడా జస్ట్ ప్రాక్టీస్ అండి, అంతే. ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. బీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రాస్పెక్ట్ బిఫోర్ యూ వాంట్ దెమ్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించాలండి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి, బిజినెస్ లో కానీ ప్రొడక్ట్స్ వాడించడానికి కానీ. ఓకే, మీరు ఏదో నచ్చలనట్టు ఏదో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు కాకుండా చాలా పర్ఫెక్ట్నెస్ తో మనం చెప్తే డెఫినెట్ గా వాళ్ళు మన బిజినెస్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ రెండోది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అనేది చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, రాత్రి పగలు కష్టపడతారు. ఈ కష్టపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎందుకురా నువ్వు ఇలా కష్టపడుతున్నావు, అంత కష్టపడుతున్నావు, ఇలా కష్టపడుతున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు అనకూడదండి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, సూపర్ నువ్వు అని చెప్పాలి, కాంప్లిమెంట్ ఇవ్వాలండి. ఎందువల్లంటే చాలా మంది బయట దొరకంది ఏంటంటే కాంప్లిమెంట్, గుర్తించి రికగ్నైజ్ చేయండి ఎవరు కూడా. ఎప్పుడైతే ఒక మంచి కాంప్లిమెంట్ మీరు ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా మీ పట్ల పాజిటివ్గా ఉంటారు, మీరు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. ఓకే, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు చాలా బాగా మాట్లాడతారు, ఓకే, మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారో డెఫినెట్ గా పీపుల్ మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. అండ్ మూడోది క్యూరియాసిటీ అప్రోచ్ అనమాట. ఎందుకంటే క్యూరియాసిటీ అప్రోచ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ గోల్ ఇస్ టు టార్గెట్ టు గెట్ ఏ కమిట్మెంట్ టు అటెండ్ యువర్ మీటింగ్. సింపుల్ అండి. ఇప్పుడు ఈ 5 years ఆఫ్ ఇన్విటేషన్ దేనికి అంటే సింపుల్ గా మీటింగ్ కి ఏదో విధంగా వాళ్ళు వచ్చి కూర్చోవాలి, అది మీ తాలూకా మెయిన్ ఎజెండా. సో వాడు వచ్చి మీటింగ్ లోకి వచ్చి కూర్చోవాలంటే ఏం చెప్తే వాడు మీటింగ్ లో కూర్చుంటాడు అది మాత్రమే చెప్పాలి. ఓకే, ఫస్ట్ అప్రోచ్ ఎక్సైట్మెంట్ అప్రోచ్. ఎక్సైట్మెంట్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, ఆ మీటింగ్ లో ఒక సంవత్సరానికి సంపాదించే ఇన్కమ్ వాళ్ళు నెలలో సంపాదిస్తున్నారు, నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఒకసారి ఈవినింగ్ 6 o'clock ఆ మీటింగ్ వస్తుంది, మీరు కూడా రన్ అని చెప్పాలి. అండ్ డైరెక్ట్ అప్రోచ్, కొంతమంది మీరు డైరెక్ట్ గా చెప్పాలండి. ఎలా అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, దాని గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను, మనం ఎప్పుడు కలుగుతాం, ఓకే, వాళ్ళ దగ్గర నాంచుకోండి. ఓకే, అండ్ అండ్ సి ఫర్ కంట్రోల్ అండి. సో సారీ, ఇక్కడ మీకు వచ్చేసరికి ఆ లొకేషన్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ లో వేరే ఒక ప్లేస్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఆ లొకేషన్ లో మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఆ ఫ్రెండ్ కి మీరు ఆపర్చునిటీ చెప్పాలి. ఓకే, అలాగే ఒపీనియన్ అప్రోచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒపీనియన్ అప్రోచ్ అంటే మీరు ఎవరినైనా మీకన్నా కొంచెం పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు డైరెక్ట్ గా చెప్తే వాళ్ళు నో చెప్తారు, నాకు అక్కర్లేదు అంటారు. అలా కాకుండా నేను ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, దాని గురించి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను, ఒకసారి మీరు వినండి, ఇది బాగుందంటే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఒపీనియన్ అప్రోచ్. ఎందువల్లంటే కొంతమంది పీపుల్ నా సలహా తీసుకున్నాడు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. ఓకే, దాని ద్వారా అట్లీస్ట్ మీకు ప్రెజెంటేషన్, మీకు ఒక ఆపర్చునిటీ టైం దొరుకుతుంది, వాళ్ళు మీరు ప్లాన్ చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హూ డు యు నో అప్రోచ్. అంటే అర్థం ఏంటంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ కి కావాలి, బట్ ఆ పర్సన్ డైరెక్టర్ గా అయితే ఫీల్ అవుతారు కాబట్టి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను,
పార్ట్ టైం గా చేసుకోవచ్చు. రోజుకి 2-3 గంటలు ఇన్వెస్ట్ చేసి సరిపోతుంది. షాపులు మార్చుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పు. సో ఎవరు ఎందుకు నాకే చెప్పాను అంటారు. ఓకే, సో ఏది ఏమైనప్పటికీ మన పాయింట్ ఏంటంటే మనం వాళ్ళని మీటింగ్ రప్పించాలి, రైట్? అండ్ నెక్స్ట్ కంట్రోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీ కంట్రోల్ ఉండాలి మీరు చెప్పే దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి ఫోన్ చేశారు, వాడు అడుగుతూ ఉంటాడు అనమాట, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీరు ఎక్సైట్ అయిపోయి అక్కడే మొత్తం చెప్పేయకూడదండి. అక్కడ మీరు మొత్తం చెప్పి మీ ఎనర్జీని ఎక్సైట్మెంట్ మొత్తం ఇక్కడ చెప్పేశారంటే వాడు మీటింగ్కి రాడు. సో వాడు ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఖచ్చితంగా చేస్తుంది అడిగిన క్వశ్చన్ ప్రతిదానికి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి, బట్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి నాకన్నా సీనియర్ ఈ రోజు మీటింగ్ లో నీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి వచ్చి మీటింగ్ లో కూర్చో, నీకు అన్ని అర్థం అవుతాయి 1 గంట. ఓకే, సో వాళ్ళు అడిగారు కదా అని మొత్తం అన్ని ఫోన్ లో చెప్తే వాళ్ళు రాడండి మీటింగ్. సో వాళ్ళు మీటింగ్ వచ్చారు లేదా మీరు చెక్ చేసుకోవాలి. మీ ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా మీరు కంట్రోల్లో ఉండాలి. ఓకే, ఓవర్వెల్మ్ అయిపోకూడదు, ఎక్కువ చెప్పేయకూడదు. ఓకే, నెక్స్ట్ క్యూరియాసిటీ, కమిట్మెంట్. సో ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తితో మీరు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆయన వస్తున్నాడా లేదా. ఈ రోజు మీటింగ్ ఉంది, 100 మెంబర్స్ మాత్రమే దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది, నువ్వు తొందరగా వచ్చి లాగిన్ అవ్వ, లేకపోతే నీకు ప్లేస్ దొరకదు. ఓకే, సో అది మనం క్రియేట్ చేయాలండి, కమిట్మెంట్ తీసుకోవాలి. సో నువ్వు వస్తావంటే నీ పేరు నేను తీసుకుంటున్నాను, సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే, ఫాలోఅప్ చేయాలండి. ఓకే, వీలైతే మీరు మీ వైఫ్ ఇద్దరు కలిసి కూర్చొని వినండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ మీటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఎవరింట్లో కూర్చోవచ్చు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంట్లో వినొచ్చు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ల్యాప్టాప్ లో వేసుకోవచ్చు, మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదైనా క్యాన్సిలేషన్ అయిందంటే ముందుగానే మీరు అడగాలి, నాకు ముందుగా చెప్పు ప్లీజ్ అని అడగాలి. ఎందువల్లంటే ఎప్పుడైతే అటువంటి కమిట్మెంట్ తో మీరు బిజినెస్ లో ఉంటారో ఆటోమేటిక్ గా మీ ప్రాస్పెక్ట్ కూడా ఈ కమిట్మెంట్ చూసి మీ బిజినెస్ లో ఉండిపోతారు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టెప్ నెంబర్ 5, మీటింగ్స్. సో మీటింగ్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. సో బిఫోర్ మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్, ఆఫ్టర్ ద మీటింగ్, ఈ మీటింగ్స్ అనేవి ఎంత అంటే మీ బిజినెస్ కి హార్ట్ లాగా అన్నమాట. ఓకే, మీ హార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏంటంటే మీటింగ్స్ అండి. ఎప్పుడైతే మీరు మీటింగ్స్ కి ప్రాపర్ గా అటెండ్ అవుతారో బిఫోర్ ద మీటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలకు జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే 6:55 నిమిషాలకి మీరు వచ్చి లాగిన్ అవ్వాలి. మైక్ కరెక్ట్ గా వినిపిస్తుందా లేదా, వాయిస్ వస్తుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, డ్యూరింగ్ ద మీటింగ్ లో ఏం చేయాలి, మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీటింగ్ ముందు మీరు ఫాలోఅప్ చేయాలి, మీటింగ్ అటెండ్ అయ్యాలి లేదా, మీటింగ్ లో అటు ఇటు వెళ్తున్నాడా వింటున్నాడా లేదా, సో ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు వాళ్ళకి కాల్ చేయాలి, మీటింగ్ విన్నారు కదా, ఏం అర్థమైంది, ఏం బాగుంది, ఏం నచ్చింది, డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేయాలి. స్టెప్ నెంబర్ 6, టీమ్ వర్క్ అండి. ఓకే, సో టీమ్ వర్క్ అంటే మీ అందరికీ తెలుసు, ఈ బిజినెస్ అంటే టీమ్ బిల్డ్ చేయడం ద్వారా, టీం ద్వారా వచ్చే ఇన్కమ్. ఇప్పుడు టీం ద్వారా వచ్చే ఇన్కమ్ కాబట్టి టీంని మీరు బిల్డ్ చేయాలి, ఆటోమేటిక్ గా మీ టీం మీ బిజినెస్ ని బిల్డ్ చేస్తుంది. ఓకే, ఒక ప్రముఖ వ్యక్తి ఏం చెప్పారంటే, మీరు బిజినెస్ బిల్డ్ చేయాలంటే మీరు పీపుల్ బిల్డ్ చేస్తారు, ఆ వచ్చే పీపుల్ మీ బిజినెస్ ని బిల్డ్ చేస్తారండి. మీరు ఏం చేస్తారంటే మీరు బిజినెస్ ని బిల్డ్ చేయరు, మీరు పీపుల్ ని బిల్డ్ చేస్తారు, ఆ వచ్చిన పీపుల్ మీ బిజినెస్ ని బిల్డ్ చేస్తారండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ కాల్డ్ టీమ్ వర్క్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ 7th మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఫాలో అప్. ఏం ఫాలో అప్ చేయాలండి, ఎవరికైతే మిమ్మల్ని మీటింగ్కి ఇన్వైట్ చేశారో ఆ మీటింగ్ ఇన్వైట్ చేసిన వ్యక్తి మీరు ఫాలోఅప్ చేసి ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, ఎలా నచ్చింది, ఏది నచ్చింది, వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ చేయాలి. ఖచ్చితంగా 3 ఫాలోఅప్స్ చేయాలి సార్. 1, 2, 3 మాక్సిమం క్లోజింగ్ ఏంటంటే సెకండ్ అప్రోచ్ కి, థర్డ్ అప్రోచ్ కి ఆయన క్లోజ్ అయిపోతారండి. 3 ఫాలోఅప్స్ అయిన తర్వాత కూడా ఆయన రాలేదంటే పీపీటీని పక్కన పెట్టచ్చండి, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ అండి. ఓకే, ఖచ్చితంగా 3 ఫాలోఅప్స్ చేయాలండి. అండ్ ఫాలో అప్లైన్, సిస్టమ్ ని ఫాలో అవ్వాలి, అప్లైన్ ని ఫాలో అవ్వాలి. ఆటోమేటిక్ గా చూసుకుంటే మీకు ఒక ఆకాశంలో ఏదైనా ఒక పక్షులు జంట ఎగురుతుంది అనుకోండి, పక్షులన్నీ కూడా ఒక రోల్ ఎగురుతుంటే ముందున ఫ్రంట్ లో ఒక పక్షి ఉంటుందండి, ఆ పక్షి ఎగురుతుంది, దాని వెనకాతలు అన్ని ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మీరు సిస్టమ్ ని ఫాలో అవుతారో, మీ అప్లైన్ ని మీరు ఫాలో అవుతారో, ఆటోమేటిక్ గా మీ బిజినెస్ లో సక్సెస్ అవుతారండి. ఓకే, సో సింపుల్ అండి. ఫాలో, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్, షేర్ ద ప్రొడక్ట్స్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో. ఈ 7 స్టెప్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి సార్. ఈ 7 స్టెప్స్ మీరు చేస్తే డన్ డీల్, సక్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. ఏదైతే మనం స్టార్టింగ్ లో జాబ్ కి వెస్టేజ్ కి డిఫరెన్స్ ఏదైతే చెప్పానో, మీరు వెస్టేజ్ లో నెలకు ₹1,00,000 సంపాదించాలంటే సింపుల్, తారక మంత్రం ఏదీ లేదండి, ఫాలో ద సిస్టమ్. సింపుల్. ఎప్పుడైతే మీరు సిస్టమ్ ని ఫాలో అవుతారో 100% మీరు అనుకున్న డ్రీమ్స్, గోల్స్ అన్ని కూడా అచీవ్ అవుతారండి. వెన్ ద వెస్టేజ్ సిస్టమ్ ఇస్ డూప్లికేటెడ్, ద రైట్ థింగ్స్ కెన్ డూప్లికేటెడ్ అండి. సార్ మీరు అర్థం చేసుకోండి సార్, మీరు దేన్నో డూప్లికేట్ చేస్తే ఇంకేదో డూప్లికేట్ అవుతాయి. మీరు వెస్టేజ్ సిస్టమ్ కానీ డూప్లికేట్ చేస్తే మీ టీంలో రైట్ థింగ్స్ డూప్లికేట్ అవుతాయండి. దోస్ హూ డు నాట్ డూప్లికేట్ ద సిస్టమ్ హ్యావ్ ఎ షార్ట్ నెట్వర్క్ life, as the network is prone to make these more mistakes again and again.
ఎవరైతే సిస్టమ్ ను ఫాలో అవ్వరో వాళ్ళకి నెట్వర్క్ సైజ్ చాలా చిన్నది ఉంటుందండి. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంటారు. హెన్స్ లో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ వెస్టేజ్ అండి. సో ఇలా ఎవరైతే సిస్టమ్ ఫాలో అవ్వరో వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి వెస్టేజ్ లో, రైట్? అండ్ టుగెదర్ వీఆర్ ద బెస్ట్ అండి. అండ్ దిస్ ఇస్ ద ఆపర్చునిటీ వీఆర్ క్రియేటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ సిస్టమ్ అండి బై ప్రొవైడింగ్ అవర్ కంపెనీ వెస్టేజ్ మేనేజ్మెంట్. సో ఈ రోజుని ఈ సిస్టమ్ ని ఫాలో అయ్యి కొన్ని వందల వేల మంది పీపుల్ ఈ రోజున మోర్ దాన్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారండి. థౌజండ్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇదంతా సాధ్యమైందంటే వాళ్ళ వల్ల సాధ్యమైందంటే మీ వల్ల కూడా సాధ్యం అవుతుందండి. సో లెట్స్ డూప్లికేట్ అవర్ సిస్టమ్, ఫాలో ద సిస్టమ్ అండ్ టీచ్ యువర్ సిస్టమ్ అండి. ఎప్పుడైతే మీ టీంకి మీరు ఎప్పుడు సిస్టమ్ టీచ్ చేస్తారో ఆటోమేటిక్గా మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు మై హోస్ట్ భగవాన్ గారు.